కొడాలతో కొట్టుకుంటూ అతి భారమైనటువంటి శిలువను అతను భుజం మీద మోపి ఒళ్ళంతా కూడా ముళ్ళ కొడాలతో ఆ యొక్క ఇనప కంచిగా ఉన్నటువంటి కొడాలతో కొట్టి లాగుతుంటే చర్మపు ముద్దలన్నీ కూడా ఊడొస్తా ఉంటే చుట్టూ ఉన్న వారందరూ చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు సహాయం చేయట్లేదు, ఎవరు దగ్గరికి రావట్లేదు, ఎవరు ఆయన్ని ఓదార్చట్లేదు. కానీ ఈ యొక్క సీమోను కదిలించబడ్డాడు. అయ్యో, ఒక వ్యక్తిని ఈ విధంగా హింస పెడుతున్నారు, ఒక వ్యక్తి వందనాలు బ్రదర్, చాలా కుడికి వచ్చారన్నమాట. గాడ్ బ్లెస్ యు బ్రదర్. తెలియదు నాకు. కూడికి వచ్చే సహోదరులను బట్టి వందనాలు బ్రదర్, దూరం నుంచి వచ్చారు. ఆ యొక్క సీమోను ఆ యొక్క సందర్భాన్ని చూసి కదిలించబడ్డాడు. కదిలించబడి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి పడిపోయినప్పుడు ఆయన కరెక్ట్ గా ఆయన ముందు వచ్చే సమయానికి ఆయన సిలువతో మోయలేక పడిపోయారు. ఆయన పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా యూదులు కానీ మిగతా ప్రజలు కానీ అనేక మంది ఆ పసకను ఆచరించడానికి అక్కడికి వచ్చారు, కానీ ఎవరు కూడా సహాయం చేయడానికి రాలేదు. కానీ ఈ సీమోను మాత్రం గబగబా యేసుక్రీస్తునికి సహాయం చేయడానికి లేపటానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి రోమా అధికారి, నీలో ఎంత జాలి దయా గుణం ఉందా, ఇక్కడున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు, నువ్వు హెల్ప్ చేయడానికి వచ్చావు కాబట్టి ఆ సెలువుని కొంచెంసేపు ఇతని మీద మోపండి, సీమోన్ మీద భుజాల మీద పెట్టారు. అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఆయన ఎందుకు పెట్టారు ఏమీ తెలియదు ఆయనకి. ఆయనలో ఉన్నది ఒకటే, అయ్యో ఒక సహోదరుడు కష్టపడుతున్నాడే, ఎందుకు ఇంత కష్టపెడుతున్నారు, భుజం మీద మొయ్యలేని భారాన్ని మోపారు, గొడవలతో కొడుతున్నారు, చర్మపు ముద్దలు వస్తా ఉన్నాయి, రక్తం అంతా మరి దేహం నుంచి వస్తా ఉంది, ఇంత భయంకరమైన వేదన అనుభవిస్తున్నాడే అనే వేదనతో ఆయన దుఃఖంతో సహోదరునికి సహాయం చేయాలని వెళ్ళాడు. వెళ్ళినందుకు ఆయన మీద మోపబడింది సిలువ. కురేని అనగా నల్లనివాడు. నల్లనివాడు యేసుక్రీస్తు పడిపోయే సమయానికి అక్కడికి వచ్చి యేసుక్రీస్తు కళ్ళెదుట ఆయన పడిపోవటం చూసి స్పందించి ఆయన సిలువలో భాగస్వామి అయ్యాడు. ఆయన సిలువను మోయటంలో ఈయన కూడా భాగస్వామి అయ్యాడు. సిలువ మోయటం అనేది ఎవరికి రాలేదు, ఒక సీమోనుకు మాత్రమే అవకాశం దక్కింది. ప్రభుకి స్తోత్రం కలను గాక. కాబట్టి ఆ నల్లని సీమోను ఆయన ఎందుకు హింసపడ్డాడో తెలియదు, ఎందుకు జనాలతో ద్వేషించబడ్డాడో తెలియదు, ఎందుకు అవమానాలు పడ్డాడో తెలియదు, ఈ లోకానికి వచ్చి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఆయనలో ఉన్న ఒకటే ఒక వేదన ఏంటంటే, నా దేవుని యొక్క వాక్యము ఎందుకు ఈ విధంగా కనుమరుగైపోయింది, దేవుడు రెండో లోకంలో మానవుడికి దిగి వస్తే ఆ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ఎవరు గుర్తించలేకపోతున్నారు అని ఆ వాక్యాన్ని నిలబెట్టడానికి, ఆ వాక్య పక్షాన నిలబడి పోరాటం చేయడానికి వచ్చిన సీమోను మీద విమోచన ప్రణాళిక మోయబడింది. ఆయన మీద నీ విమోచన, నా విమోచన ఆయన యొక్క దేహంలో భాగస్వామ్యం అయింది. ఆయన మోసాడు దాన్ని, కానీ ఆయనకి అసలు తెలియదు, ఎందుకు మోయాలో తెలియదు, దానికి ఏం జరుగుతుందో తెలియదు. దానికి ఆయన ఉన్న ప్రాంతం నుంచి, సిలువ మోసిన ప్రాంతం నుంచి ఆ యొక్క కురేని అనే ప్రాంతము దరిదాపుగా 900 మైళ్ళు పైనే దూరం ఉంది. ఆయన యూదురే, కానీ ఇక్కడి నుంచి అక్కడికి సుమారుగా 100-150 సంవత్సరాల పైన అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలో, అన్ని దేశంలో ఉన్నాడు. ఆయన యూదుడే ఆయన కూడా, కానీ ఎక్కడున్నాడు, అన్ని దేశంలో ఉన్నాడు. నల్లబడిపోయాడు. ఎందుకంటే ఆ ఆఫ్రికా ఖండంలో ఎలా ఉంటుందంటే ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల మరి ఈ యొక్క యోధా జాతికి చెందినటువంటి సీమోను అక్కడ తన తల్లిదండ్రులతో పాటుగా అక్కడికి వెళ్ళిపోవడం వల్ల ఆ కొంతమంది మరి ఆ యొక్క వాళ్ళ తెలుపుతో అప్పట్లో ప్రాణభయంతో కొంతమంది పారిపోయిన సమయంలో ఈ యొక్క సీమోని యొక్క తల్లిదండ్రులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. కాబట్టి ఆ కూర్చొని ప్రాంతం దానికి రకరకాల పేర్లు మార్చుకుంటూ వచ్చినది. ఈ యొక్క నల్ల మనిషి, దూరం నుంచి వచ్చిన ఈ యొక్క నల్ల మనిషి, అసలు ఏం జరుగుతుందో తెలియని ఈ యొక్క నల్ల మనిషి
నీ యొక్క రక్షణలో, నా యొక్క రక్షణలో, మన యొక్క విమోచనలో ఆయన భాగస్వామి అయ్యాడు. ఆయన తప్ప మిగిలిన వాళ్ళు ఎవ్వరు మోయలేదు, ఎవరు భుజాల మీద పెట్టబడలేదు. ఒక సీమోను భుజం మీద మాత్రమే ఆ సిలువ పెట్టబడింది. ఈ చివరికాల సమయంలో నీ కోసం, నా కోసం విమోచనలో భాగమైనటువంటి నిజమైన కురేనుడైన నల్ల మనిషి అయినటువంటి సీమోను అనే క్రీస్తు థామస్ మీద నా నిందలు, అవమానాలు ఆయన ఆయన మీద మోపబడడం వల్ల ఆయన అతి భయంకరమైన శ్రమ శోధనని ఆయన అనుభవించాడు. ఆయన కేకలు పెడుతూ, ప్రభా ఈ మరణ నన్ను ఈ దేహం నుంచి నన్ను తీసుకెళ్ళిపో, నన్ను ఈ భూమి మీద నన్ను ఉంచొద్దు, నేను తట్టుకోలేకపోతున్నాను, నేను ఈ యొక్క వేదనని. ఆ యొక్క జనుల చేత తృణీకరించబడిన సిలువను తన భుజాల మీదకి ఎత్తుకొని వాక్యపక్షం నిలబడినటువంటి నిజమైన కురేనీయుడైన నల్ల మనిషి అయినటువంటి క్రీస్తు థామస్ నీ కోసం, నా కోసం మరి ఆయన మన యొక్క విమోచనలో భాగమయ్యారు. ఆయన ఈ యొక్క నిజమైన కాలంలో మరి యేసుక్రీస్తు మరొకసారి ఆత్మ సంబంధంగా సిలువ మోసుకుంటూ వెళ్ళేటువంటి ఈ కాలంలో దేవుడు నిన్ను నన్ను రంగమెదించాడు. ఆయన ఆమేన్. మనం అనుకోవచ్చు, మన ప్రభు ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం కదా సిలువ మోసింది అని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన క్రీస్తు థామస్ యొక్క రూపంలో ఆత్మీయంగా ఈ యొక్క క్రైస్తవ సంబంధమైనటువంటి నిందలు, అవమానాలని ఇవన్నీ కూడా తన భుజాల మీద పోసుకుంటూ మరి ఆత్మీయంగా వెళ్తున్న యేసుక్రీస్తు యొక్క సిలువ ఇప్పుడు మన కళ్ళ ఎదుట కనబడతా ఉంది. మనం కూడా భాగస్వాములయ్యాం. కరెక్ట్ గా సమయానికి మనం కూడా ఈ లోకానికి వచ్చాం. సీమోన్ ఎలాగైతే ఆ పరిచర్లో భాగస్వామ్యం పొందుకున్నాడో, యేసుక్రీస్తు యొక్క పరిచర్లో సీమోన్ ఎలాగైతే భాగస్వామ్యం పొందుకున్నారో, అలాగే ఇప్పుడు మనము కూడా క్రీస్తు పరిచర్లో భాగస్వాములు అవ్వాలి. మనం కూడా ఇప్పుడు అందుకోసం దేవుడు ఈ చివరి సమయంలో మనల్ని సరైన సమయానికి, ఈ యొక్క లోకములో ఎలాంటి మరి పెళ్లి కుమార్తె రావాలని దేవుడు ముందుగానే చెప్పారో, ఆ యొక్క పెళ్లి కుమార్తెగా నిన్ను సరైన సమయానికి క్రీస్తు పరిచర్లో భాగస్వామిగా చేయడానికి దేవుడు నిన్ను నన్ను ఈ లోకాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన కాబట్టి తడువు చేయొద్దు, మీరు ఆలస్యం చేయొద్దు. చూడండి, రిబ్కా ఎప్పుడైతే ఎలియాజర్ యొక్క ఒంటెలకి ఎలియాజర్కి నీళ్లు పోసిందో, ఎలియాజర్ వెంటనే అడిగాడు, అమ్మ నువ్వు ఎవరి కుమార్తెవి అని చెప్పింది. వెంటనే ఆమె చెప్పింది, నేను లాబాన్ యొక్క సహోదరుని ఫలాని కుమార్తెని అని చెప్పినప్పుడు వెంటనే ఆయనకి అర్థమైపోయింది, మీరందరూ కూడా అబ్రాహాం యొక్క బంధువులే, కాబట్టి మీ ఇల్లు ఎక్కడ అని అడిగాడు. ఆయన ఫలాని చోట ఉంది అక్కడ. వాళ్ళు అడిగారు, మరి నేను నాకు యజమాని కుమారునికి భార్యను తీసుకుని వెళ్ళటానికి వచ్చాను, కాబట్టి ఈమెలో నాకు ఆ లక్షణాలు కనబడ్డాయి, మీరు అవునంటారో కాదంటారో ఏ విషయాన్ని మీరు ఇప్పుడే చెప్పండి అని అడిగాడు ఆయన. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఆమె వయసుకు వచ్చింది కాబట్టి ఆమె నిర్ణయం తీసుకుంటది, మేము యెహోవా విషయంలో అవునని కానీ కాదని కానీ మేము చెప్పలేం. ఇది ఎవరి తీర్మానం? ఇది దేవుని యొక్క తీర్మానం. ఈ దేవుని యొక్క తీర్మానాన్ని మేము కూడా అక్కడ ఆహారం భోజించిన తర్వాత లాభం అడుగుతున్నాడు, అయ్యా నా సహోదరి వెళ్ళిపోతుంది కదా, ఇప్పుడు ఒక 10 రోజులు ఉంటే అనిపిస్తుంది నాకు, ఎక్కడే ఉంది. కానీ ఎప్పుడైతే రిబ్కా పెళ్లి కుదిరిందో లాభం అంటారు అనుకుంటున్నారు, వెళ్ళిపోతుంది కదా, ఒక 10 రోజులు అప్పుడు ఇక ఆలస్యం చేయొద్దు అని చెప్పాడు ఆయన. అంటే పెండ్లి వస్త్రాలు మనం ధరించుకున్నాం, పెండ్లి ఆభరణాలు మనం ధరించుకున్నాం, ఎలియాజరు మనకు పట్టుకొచ్చి మధ్యవర్తి పట్టుకొచ్చి మనకి వాటన్నిటి కూడా మనకి ఇచ్చాడైన, మనం వాటిని ఏం చేసాం? ధరించుకున్నాం. ఇప్పుడు ఆ వర్తమానాలు, క్రీస్తు బెండం యొక్క వర్తమానాలు, క్రీస్తు థామస్ యొక్క వర్తమానాలతో మనం ఏం చేసుకున్నాం అంటే పెళ్లి కుమార్తె వల్ల మనం అలంకరించుకున్నాం మనం ఇవి. కాబట్టి ఇక ఆలస్యం లేదు, ఇక తడవు లేదు. ఎవరైతే వాక్యాన్ని నమ్మి వాక్యాన్ని సిద్ధం చేసుకుని వాక్య ప్రకారంగా తాము ఎత్తబాటులో సిద్ధం చేసుకున్నారో, ఇక వారికి ఈ లోకంలో సమయం లేదు, ఇక తడువు లేదు, ఇక వాళ్ళకి ఇక ఆగే పని లేదు, ఇక లేదు, ఇక లేదు, ఇక మమ్మల్ని ఆపొద్దు మీరు. వాళ్ళు అడిగారు, ఒక 10 రోజులు ఉంచండి, ఒక 10 రోజులు ఆభరణం వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఒక 10 రోజులు ఉంచండి, మా సోదరుని మాతో పాటు ఒక 10 రోజులు ఉంచండి అని వాళ్ళు అడిగారు. ఎలియాజరు అన్నాడు, కుదరదు, తడువు చేయొద్దు, ఇక నేను పవననివ్వండి, ఇక మమ్మల్ని వెళ్ళనివ్వండి అని ఎలియాజరు రిబ్బన్ తీసుకొని తన పనివారిని తీసుకుని తిరిగి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇక ఆలస్యం లేదు. ఎటువైపు చూసినా కూడా మనకి మరి యుద్ధాలు చూసినా, రాజకీయాలు చూసినా, మరి ప్రకృతి పరంగా చూసినా, ఎటువైపు చూసినా కూడా పెండ్లి కుమార్తె ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయం ఆసనమైందని సిగ్నల్స్ మనకి ఇస్తా ఉంది. ఇక శాంతి లేదు, ఎటు చూసినా యుద్ధాలే కనపడుతూ ఉన్నాయి, కరువులు కనపడుతున్నాయి, భూకంపాలు ఉన్నాయి. మీరు చెప్పారు సమాచారాలు, కరువులు కనపడతాయి, కానీ అంతం వెంటనే రాదు, అంతం రాదు. కానీ పెళ్లి కుమార్తె మాత్రం ఉండదు. పెళ్లి కుమార్తె ఈ లోకం నుంచి అప్పుడే ఎప్పుడైతే అబ్రహాము ఆభరణాలు మీరు ధరించుకున్నారు, పరలోకం నుంచి వచ్చిన వర్తమానాన్ని మీరు అంగీకరించారో, మీరు ధరించుకున్నారో,
పెళ్లి కుమార్తెగా మీరు సిద్ధపడ్డారు. ఇక ఆలస్యం లేదు, ఇక మీరు వెళ్ళిపోవాల్సిందే. మీ కొరకు వాహనాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ వర్తమానం అయితే మీరు అంగీకరించి మీ ఇంటికి తీసుకొచ్చారో ఆ వర్తమానమే మిమ్మల్ని ఇక్కడి నుంచి పెళ్లి కుమార్ దగ్గర తీసుకొని పోబోతుంది, ఆ వర్తమానమే. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఆలస్యం చేయొద్దు, తడవు చేయొద్దు. దేవుని యొక్క ఎత్తబోటు అనేది చాలా సమీపంగా ఉంది. లోకం అందరి కోసం కాదు, కానీ ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి సిద్ధపాటుని కలిగి ఉన్నారో వారందరిని తీసుకుని వెళ్ళడానికి ప్రభు అతిలో ఈ లోకంలో దృశ్యంలో పెళ్లి కుమార్తెకు మాత్రమే ఆయన కనబడబోతున్నారు. చనిపోయిన పరిశుద్ధులు లేచి రావడం మనం చూడబోతున్నాము. దేవుని బోర ఎలా ఉండబోతుందో ఈ లోకం చూడబోతుంది. అనేక మంది మరణించిన పరిశుద్ధులు లేచి ఈ లోకంలో కనబడబోతున్నారు. 40 సంవత్సరాలు ఈ భూలోకము తలకిందులయ్యే హల్లెలూయా. ప్రకటన గ్రంథం ఈ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి ఎరుగుదును. నీవే నా తప్పు మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తని చెప్పుకొనిచున్నావు. జాగ్రత్త. పరిశుద్ధుడా, ప్రేమ గల మా ప్రభువా, ఘనమైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానం కర్తయ్యైన ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో మా యొక్క ప్రొఫెసర్ సహోదరుడు సతీష్ గారి గృహంలో కలుసుకోవడానికి స్తోత్రములు. నేను మరి కొద్దిమందిగా ఇప్పటివరకు నేను మరి మా యొక్క సహోదరులు చప్పట్లు కొడుతూ సంతోషంతో ఉత్సాహంతో నూతన సియోను గీతాలతో మీ యొక్క నామాన్ని మహిమపరుచున్నారు మా ప్రభువా. మీరు యెషయా గ్రంథంలో చెప్పినట్లుగా, జకర్యాలో మీరు చెప్పినట్లుగా, దావీదు మరి కీర్తనలో చెప్పినట్లుగా, ఓ విమోచింపబడిన వారు సంతోషంతో ఉత్సాహంతో పాటలు పాడుచు సియోనుకి వస్తారని మీరు చెప్పారు మా ప్రభు. కాబట్టి మేము ఉత్సాహంతో సంతోషంతో విమోచింపబడిన ప్రజలముగా సియోనులోకి వస్తూ ఉన్నాం మా ప్రభు. అనగా మా యొక్క నిజమైన స్వాస్థ్యంలోకి మేము అడుగు పెడుతూ ఉన్నాం మా ప్రభు. కాబట్టి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు మా కరుణించిన నెరవేర్చుతున్న దేవుడా నీకు చేస్తున్నాం. ఓ ప్రభా, మరి మేము చదువుకున్న లేఖన భాగాలను మాకు అనువదించండి, మాతో మాట్లాడండి. మేము గ్రహించినట్లుగా మాకు అర్థమయ్యే రీతిలో వాటిని మాకు మరి విశదీకరించి పడుతున్నాం. మాకు మీరే రంగం మీదకి వచ్చి కదలాడి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మని మీ యొక్క నామంలో ఈ ప్రార్థన ఇస్తున్నాం ప్రభువా. ఆమేన్. గమనాలు చేసుకుంటున్నాం. సంఘాలను ప్రేరేపిస్తున్న యెజబెలు. సంఘాలలో యెజబెలు యొక్క ప్రేరేపణ మన అంశము. సంఘాలలో యెజబెలు యొక్క ప్రేరేపణ. ఈ యొక్క రాత్రికాల సమయంలో చిన్న అంశం, కొన్ని మాటలు మాత్రమే మనం ధ్యానించుకుందాం. యెజబెలు బైబిల్లో స్త్రీ, పురుషుల సహితము భయపెట్టినటువంటి స్త్రీ ఎవరంటే యెజబెలు. ఈ యెజబెలు అనగా అర్థం ఏంటి అంటే, దానికి ఆ యొక్క పేరుకి అర్థం ఏంటంటే స్వచ్ఛమైనది. యెజబెలు అనగా చూడండి ఎంత ఒక ప్రధాన యాజకుని యొక్క కుమార్తె ఆమె. తన తండ్రి యాజకుడు మరియు రాజు. యాజకత్వం చేస్తున్నాడు. ఆ యొక్క తండ్రి తను తమ్ముడిని చంపిక సరిగా ఉంటే తను రాజుగా చేయాలని తమ్ముడిని చంపేసి ఇక్కడ ప్రధాన అర్చకుడిగా, ప్రధాన యాజకునిగా ప్రధాన యాజకునిగా ఉండి పూజలు చేస్తున్న యొక్క అబ్బాయిలు యెజబెలు పాలించడం ప్రారంభం చేశారు. ఆ సీజన్ యొక్క ఆచారం ఏంటంటే, ఎవరైతే యాజకుని యొక్క ప్రథమ కుమార్తె ఉంటుందో ఆమె ఆ యొక్క తర్వాత అంటే ఆమె కూడా ప్రధాన పౌరురాలుగా, ప్రధాన యాజకురాలుగా ఉండాలి ఆమె. కాబట్టి యెజబెలు ఆ ప్రాంతంలో ఉన్నన్ని రోజులు కూడా ఆ తండ్రి యొక్క అధికారాన్ని అనుభవిస్తూ ఆ ప్రాంతంలో ఉంది. దేవుడు సొలొమోను తర్వాత దేవుని యొక్క ప్రజల్ని, దేవుని యొక్క 12 మంది గోత్రికుల్ని 2 భాగాలు చేసేసి 10 మంది గోత్రానికి యెరొబోము రాజుని చేసి ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము 2 భాగాలు అయిపోయింది. దక్షిణ రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయి. ఉత్తర రాజ్యంలో 10 గోత్రాలు ఉన్నాయి.
ఈ 10 గోత్రాలకు మీదకి రాజు ఎవరు అంటే యరొబాము. యరొబాము దగ్గర నుండి అంటే రాజ్యము చీలిపోయిన తర్వాత 7వ వాడు ఆహాబు. మొదటి రాజు ఎవరు? యరొబాము. రాజ్యం చీలిపోయిన తర్వాత మొదటి రాజు ఎవరు? యరొబాము. 7వ వాడు ఎవరు? ఆహాబు. చూడండి, దేవుడు ఏ సంఖ్యనైతే వాడుకుంటున్నాడో సాతాను కూడా అదే సంఖ్యని వాడుకుంటాడు. దేవుడు ఏ పేరుతో పిలువబడుతున్నాడో వాడు కూడా, సాతాను కూడా అదే పేరుతో పిలువబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు ఏలియా ఆత్మని అనేక సార్లు తన యొక్క పని నిమిత్తమై ఈ లోకానికి పంపించాడు. ఆయన థామస్ గారు చెప్పారు, ఏలియా ఆత్మ ఈ లోకానికి ఎన్నిసార్లు రావాలంట? ఎన్నిసార్లు? 7 సార్లు రావాలంట. ఏలియా ఆత్మ ఎలాగైతే 7 సార్లు వచ్చి ఈ భూమి మీద పరిచర్య చేస్తా ఉందో సంఘంలో, అలాగే సాతాను కూడా పేర్లు మార్చుకుంటూ, సాతాను యొక్క ఆత్మ కూడా మరి సాతాను యొక్క ఆత్మ కయీనులోనికి, కయీనులోంచి నిమ్రోదులోనికి, హాములోనికి, హాములోంచి నిమ్రోదులోనికి, అట్లాగా నిమ్రోదులోంచి యూదాలోనికి, ఇలాగా వాడు కూడా మార్చి మార్చి, రూపాలు మార్చి, పేర్లు మార్చి అదే ఆత్మ ఈ లోకంలో సంచరిస్తూ ఉంది. దేవుడు తన సంఘంలో ఎలా కదులుతున్నాడో వాడు కూడా వాడి యొక్క ఉనికిని చాటుకోవాలనే ఉద్దేశంతో అలాగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుడు క్రీస్తు అని పిలువబడితే వాడు కూడా అబద్ధ క్రీస్తు అని పిలువబడుతున్నాడు. దేవుడు ప్రవక్త అని పిలువబడితే వాడు అబద్ధ ప్రవక్త అని పిలువబడుతున్నాడు. దేవుడు న్యాయాధిపతి అని పిలువబడితే వాడు కూడా న్యాయాధిపతిగానే పిలువబడుతున్నాడు. దేవుడు వేగు చుక్క అని పిలువబడితే వాడు కూడా వేగు చుక్కగానే పిలువబడుతున్నాడు. దేవుడు యూదాసింహంగా పిలువబడుతుంటే వాడు గర్జన సింహం. దేవుడు ఏం చేస్తా ఉన్నాడో వాడు కూడా అదే మార్గంలో జనులను మోసం చేయడానికి వస్తా ఉన్నాడు. ప్రకటన 19వ అధ్యాయంలో దేవుడు తెల్లగొర్రె మీద ఎక్కి రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా వస్తా ఉంటే, ప్రకటన 6వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి ముద్ర పగలగొట్టబడినప్పుడు సాతాను కూడా తెల్లగొర్రె మీదే వస్తా ఉన్నాడు. అంటే జనులను మోసం చేయడానికి, ఈజీగా మోసం చేయాలంటే క్రీస్తుని అనుకరించడమే వాడుకున్న ఏకైక మార్గం. వాడు వేరే మార్గంలో జనులను మోసం చేయలేడు. కాబట్టి క్రీస్తు ఎలా ప్రవర్తించాడో సంఘంలో వాడు అలాగే ప్రవర్తించుకుంటూ వస్తా ఉన్నాడు. క్రీస్తు ఎలాగైతే 7వ వాడిగా లౌకిక సంకాలంలో వచ్చి ముద్రలను పగలగొట్టి ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టాడో, అలాగే ఆహాబు కూడా ఎన్నోవాడు? 7వ వాడు. ఇప్పుడు దావీదు ఎన్నోవాడు చెప్పాలి? దావీదు యెషయాకి ఎన్నో కుమారుడు? కానీ 7వ కుమారుడు అని రాయబడింది బైబిల్లో. ఎలీహు పేరు తీసేసి ఎలీహు ప్లేస్ లో ఎలీహు ఎన్నో కుమారుడు? 7వ కుమారుడు. ఎలీహు పేరుని తీసేసి 7వ కుమారుడు అని రాయబడి. చూడండి ఒకసారి, మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయం 13వ వచనం తీసిన త్వరగా చదవండి. నేను కలజోడు తెచ్చుకోలేదు ఈరోజు. 2:13. రెండవ వాడైన అబీహదబును, మూడవ వాడైన షమ్మాను, నాలుగవ వాడైన నెతనేలును, ఐదవ వాడైన సద్దయిని, ఓజమును, 7వ వాడైన దావీదును కనిపిస్తుంది. ఇదేంటి బ్రదర్? దావీదు ఎన్నోవాడు? 8వ వాడుగా. మరి ఇక్కడ ఏంటి 7 ఉంది? బ్రదర్, దావీదు 8వ కుమారుడు కదా. మరి బైబిల్ ఏంటి 7వ కుమారుడు అని ఉందేంటి? చూడండి ఒకసారి, ఎక్కడది? రాజుల్లో ఉందనుకుంటా. 16 మొదటి సమయాలు 16లో ఉందనుకుంటది. మొదటి సమయాలు 16వ అధ్యాయము 10లో ఉందరా? తమ 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పి, ఈ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడిగగా, అప్పటికి సమూయేలు ఎంతమంది కుమారులు చూశాడు? 7 అయిపోయారు కదా. ఇంకా ఉన్నారా అని అడుగుతున్నాడు ఆయన. 7 చూపించేశాడు ఆయన. అప్పుడు మరలా ప్రవక్త ఏమంటాడంటే, మరి అబ్బాయి నీకు ఇంకెవరు ఉన్నారా అని అడిగాడు ఆయన. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? కడసారి వాడు ఉన్నాడు. ఇప్పుడు కడసారి చివరి కుమారుడు ఉన్నాడు అని చెప్పాడు. అంటే ఎన్నో కుమారుడు? 8వ కుమారుడు. మరి అక్కడ 7 అని రాస్తుంది అక్కడ. అంటే 7, 8. ఎలీహు ఎవరు బ్రదర్? యోబుని స్థిరపరచడానికి వచ్చిన ఎలీహు ఎవరు? క్రీస్తు. ఎలీహు క్రీస్తు. ప్రభు చిత్రం. మన మీటింగ్ లో మనం మాట్లాడుకోవాల్సింది ఎలీహు గురించి, కానీ మనకు సమయం లేకపోవడం వల్ల ఆ అంశం అలాగే మిగిలిపోయింది మంది.
ఎలుహు ఎవరు? క్రీస్తు. ఏడవవాడు ఎవరు? ఆ యొక్క 7వ సంఖ్యలో వచ్చిన యొక్క వర్తమానుడు ఎవరు? క్రీస్తుపిండము. క్రీస్తుపిండం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? యెహోవా. ఇప్పుడు మరలా 8వ కుమారుని యొక్క లెక్కింపులో చూస్తే 7వ కుమారుడు అయ్యాడు. ఇప్పుడు ఈయన ఈ 7వ కుమారుడు ఎక్కడో ఉన్నాడు. ఇంకొక చోట యూదా దళానికి అధిపతిగా ఉన్నాడు ఆయన. ఇంకో చోట ఆ యొక్క వంతుల చొప్పున చేసేటప్పుడు మనం చూస్తే దినవృత్తాంతంలోనే ఎక్కడున్నాడు ఆయన చూడండి ఒకసారి. 27:18 చూడండి. మొదటి దినవృత్తాంతములు. దావీదు సహోదరులలో ఎలీహు అనే ఒకడు ఒక్క నిమిషం తీయండి. మొదటి దినవృత్తాంతములు 27. ఒక నిమిషం. ఈ పేజీలను అంటుకుపోతారండి. అంటుకుపోతున్నా పేజ్ నెంబర్ కనబడుతుంది. అంటుకుపోతుంది. ఓకే చదవండి. దావీదు సహోదరులలో ఎలీహు అనే ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండేది. దావీదు సహోదరుడైన ఇతని పేరేంటి? ఎవరికి అధిపతి అయినా? యూదా. అంటే వంతుల చొప్పున అక్కడ రాజు దగ్గర పరిచయం చేసే వాళ్ళలో వంతుల చొప్పున చేసేవారికి, దేవుని యొక్క మందిరంలో పరిచయం చేసేవాళ్ళు వంతుల చొప్పున పరిచయం చేసేవాళ్ళు ఇక ఎలీహు యూదా వారికి అధిపతి. ఈయన ఎవరైనా? దావీదు యొక్క సహోదరుడు. ఎన్నోవాడినా? 7వ. ఇప్పుడు అక్కడ ఆ వంశావళి యెషయా గోత్రాన్ని రాసుకుంటూ వచ్చి ఎలీహు ప్లేస్ లో ఎలీహు పేరు లేకుండా 7వ ఎవరి పేరు రాశాడు? ఆయన దావీదు పేరు రాశాడు. అంటే 7లో ఉన్నా 8లో ఉన్నా దావీదు ఒకటే. 7వ సంకలం ఉన్నా 8వ సంకలం ఉన్నా ఒకటే. 7లోనే ఏముంది? 8 ఉంది. అందుకోసమే సాయంకాల సమయంలోనే అర్ధరాత్రి వచ్చింది. అర్ధరాత్రిలోనే వేకుజాము వచ్చింది. అంటే ఒకే వర్తమానికుడు. అంటే మనకి సాయంకాలం సమయంలో కనబడే అదే చుక్క మనకేమవుతుంది? సాయంకాలం అదే ఈవినింగ్ స్టారు, అదే మిడ్ నైట్ స్టారు, మార్నింగ్ స్టార్. ఒకే నక్షత్రము. కాలాన్ని బట్టి దాన్ని మనం మార్చుకుని పేరును మార్చుకుంటూ వచ్చాం మనం అక్కడ. కానీ వచ్చింది ఒకే నక్షత్రం. ఇప్పుడు ఇక్కడ కూడా దావీదు అలాగే వచ్చాడు. చూడడానికి 8వ కుమారుడిగా ఉన్నాడు కానీ ఆయన వంశావళి లెక్కించినప్పుడు ఆయన 7వ కుమారుడిగానే ఉన్నాడు. ఆయన క్రిస్ థామస్ చూడడానికి 8వ వాడిగా ఉన్నాడు కానీ ఆయన వంశావళి చూసినప్పుడు ఆయన 7వ వాడి. క్రీస్తు వెండమే ఆయన. అంటే దేవుడు ఏదైతే నెంబర్లు వాడుకుంటున్నాడో, దేవుడు ఏ పేర్లను అయితే వాడుకుంటున్నాడో సాతాను కూడా అదే పేర్లు వాడుతూ వచ్చాడు. యెరోబాము దగ్గర నుంచి 7వ వాడైన ఆహాబు బైబిల్లో రాయబడింది. ఆహాబు రాజులలో ఆహాబు లాంటి పాపం చేసిన వాడు మరొకడు లేడంట. ఆహాబు లాంటి పాపం చేసిన వ్యక్తి మరొకడు లేడు. చూడండి 17వ అధ్యాయం రాజులు, మొదటి రాజులు. ఆ 16వ అధ్యాయము 30 నుంచి చదవండి ఒకసారి. ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించినంతగా పూర్వీకులందరిని మించిపోయాడు. ఆహాబు పాపం చేయడంలో పూర్వీకులందరిని మించిపోయాడంట. ఇక ఆహాబుకు ముందుగానే ఆహాబు తర్వాత కానీ అలాంటి పాపిలు లేరు ఇక. చదవండి. యెరొబెయాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకుంటా స్వల్ప సంగతి అనుకుని. ఏంటంట? యెరొబెయాము చేసిన పని ఎలాంటిదంట? పాప క్రియలు. అదే ఎలాంటి క్రియలు ఇవి? స్వల్పమైన క్రియలంట. ఆహాబుకి చాలా తక్కువ కనబడి. ఏంటి ఏం చేశాడు యెరొబెయాము? దేవుడు ఎక్కడో ప్రాణభయంతో సొలొమోనుకు భయపడి ప్రాణభయంతో దూరంగా పారిపోయిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి తన రాజ్యంలో కూర్చోబెట్టి రాజుని చేసి ఒక అంగిని తీసి ప్రవక్త ఏం చేశాడు? 10 ముక్కలు చింపి 12 ముక్కలు చింపి 10 ముక్కలు ఇచ్చాడు ఆయనకి. అయ్యా నాకు ఎందుకు ఇచ్చావు అని అడిగితే దేవుడు నీకు 10 ముక్కలు ఇచ్చాడు కాబట్టి లెక్కేమన్నాడు ఆయన. లెక్కేస్తే ఎన్ని ముక్కలు వచ్చినాయి? 10 ముక్కలు వచ్చినాయి. నీకు 10 ముక్కలు వచ్చినాయి కాబట్టి ఇజ్రాయేలు యొక్క 10 గోత్రాలకు నేను దేవుడు రాజుగా చేయబోతున్నాడు అని చెప్పాడు ఆయన. ఈ విషయం ఎప్పుడైతే సొలొమోను తెలిసిందో సొలొమోను ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే ఆయన అక్కడికి పారిపోయాడు వేరే దేశానికి. సొలొమోను చనిపోయిన తర్వాత సొలొమోను చనిపోయింది విని మళ్ళా వచ్చాడు ఈ దేశానికి.
వచ్చినప్పుడు దేవుడు తన ప్రవక్త యొక్క చెప్పిన మాట ప్రకారంగా యెరోబామును రాజును చేస్తే యెరోబాము ఏం చేశాడంటే దేవుని యొక్క బిడ్డల్ని దేవుని యొక్క వాక్యానుసారంగా నడిపించాల్సిందికి బదులుగా ఏం చేశాడు? బహు భయంకరమైన పాపాలు నడిపించాడు ఆయన. ఎక్కడికక్కడే తన దేశంలో దేవతా స్తంభాలు నిలబెట్టేశాడు, బంగారు దోళ్ళను పెట్టేశాడు. పెట్టేసి ఏమన్నాడు తెలుసా? ఐగుప్తులోంచి మన దేవుడు విడిపించినట్టుగా మరి మన పూర్వీకులు ఆరాధించుకుంటూ వచ్చింది ఈ దేవతనే, మీరు అక్కడి దాకా వెళ్ళాల్సిన పని లేదు, మీరు దీన్ని ఆరాధించేయచ్చు. అది ఆ పాపం ఆహాబుకి ఎలా కనపడిందంట? చాలా స్వల్పంగా కనపడిందంట. ఆ పాపాన్ని బట్టి దేవుడు యెరోబాము యొక్క చేతిలోంచి రాజ్యం తీసేశాడు ఆయన. యెరోబాము చేతిలోంచి రాజ్యం తొలగించాడు ఆయన. కానీ ఆహాబు అలాంటి పెద్ద భయంకరమైన పాపం, దేవుని యెహోవా స్థానంలో వేరే దేవతలు తెచ్చిపెట్టి ఆరాధన చేసినట్టు పాపం కూడా ఆహాబు ఎలా కనపడిందంటే స్వల్పమైన పాపం కనపడింది ఆయన. స్వల్పమైన పాపం నాకు కనపడుతుంది. అంటే తన పూర్వీకులందరిలో కూడా మించిపోయాడు. దేనిలో? పాపం చేయటంలో, దేవుని వాక్యానికి అవమానం తీసుకొని రావడంలో, దేవుణ్ణి మర్చిపోవడంలో, దేవుని మీద తిరుగుబాటు చేయడంలో. ఈ యొక్క ఇజ్రాయేలు దేశంలో ఉండి ఇజ్రాయేలుకి రాజుగా ఉండి ఇజ్రాయేలు ఆ యొక్క మరి దేశానికి అధిపతిగా దేవుడు అతన్ని నిలబెడితే ఆ దేవుని మీద తిరుగుబాటు చేసి తన పూర్వీకులందరూ కూడా ఎవ్వరూ చేయలేని తిరుగుబాటుని, పాపాన్ని ఈ ఆహాబు చేశాడు. ఇతను ఎన్నవాడంటే ఇజ్రాయేల్ యొక్క 7వ రాజు ఈయన. అంతే అక్కడ చూడండి ఏం చేశాడైనా? స్వల్ప సంగతి అనుకుని అతడు సీదోనీయులకు రాజైన ఎస్రాయేలు కుమార్తె అయిన యెజ్బెయేలుతో వివాహం చేసుకున్నాడు. చాలండి. ఎవరి కుమార్తె? యెజ్బెయేలు కుమార్తె. సీదోనీయులు వీళ్ళు ఎందుకు చేసుకున్నాడు తెలుసా? సీదోనీయులు అంటే కానానీయులు వాళ్ళు యుద్ధానికి వస్తారు భయంతో సంధి చేసుకున్నాడు ఆహాబు. అంటే ఈ యొక్క సీదోనీయులతో సంధి చేసుకుంటే, వారి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకుంటే వారు నాతో సమాధానంగా ఉంటారు, నాకు యుద్ధం లేకుండా ఉంటుంది అని ఈ యొక్క ఆహాబు ఊహించి యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. తను ఇంతకుముందు చేసిన పాపాలన్నీ కూడా పూర్వీకులు చేసిన పాపాలన్నీ కంటే అతి భయంకరమైన పాపం ఇదే. ఏంటి పాపం? యెజబెల్ని పెళ్లి చేసుకోవటం. ఎందుకు చేసుకోవాలి? యెజబెల్ని పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ముందే చెప్పాడు, మీరు 7 జాతి ప్రజల మధ్య నుంచి నేను వాళ్ళని బయట తీసేసి మిమ్మల్ని అక్కడ దేశంలో ఉంచాను నేను. మీరు ఆ 7 జాతీయులు కనానీయులు, హివీలు, గిర్గీలు, గెర్షీలు, వాళ్ళ ఎవరైతే 7 జాతి ప్రజలు దాంట్లో ఉన్నారో వారిలో ఏ యొక్క స్త్రీని కానీ మీరు పెళ్లి చేసుకోకూడదు. మీ కుమార్తెలు వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ కుమార్తెలు మీరు చేసుకోకూడదు. ఇది మీకు కట్టడా అని దేవుడు అక్కడ ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు ఆయన. కానీ ఆహాబు ఏం చేశాడంటే వాక్యానికి వ్యతిరేకమైన కార్యము, దేవునికి వ్యతిరేకమైన కార్యము, పూర్వీకులందరిలో మించిన పాపం చేశాడు. ఏంటి అంటే తన స్వలాభం కోసం సంధి చేసుకున్నాడు. ఎవరిని? ఒక అన్య స్త్రీని స్వలాభం కోసం పెళ్లి చేసుకున్నాడు. నేడు సంఘాల్లో కూడా అదే. ఈ యొక్క పురుషుని చేసుకుంటే ఉద్యోగం ఉంటుంది, మాకు బాగా కలిసి వస్తుంది, దేవుని చిత్తం ఉందో లేదా దానికి అనవసరం. ఈ స్త్రీని చేసుకుంటే వీళ్ళకి బాగా ఆ స్త్రీ అందంగా ఉంది, లేదా ఆమెను చేసుకుంటే నాకు కట్నం బాగా వస్తుంది, లేదా నాకు బాగా పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయి. ఇలా పై రూపాలని, బాహ్య రూపాలని మాత్రమే చూస్తున్నారు. అది ఆహాబు యొక్క పాపం లాంటిది. ఎలాంటి పాపం అంటే ఇతరులు ఎవ్వరు కూడా చేయలేని పాపం అది. ఎంత భయంకరమైన పాపం చూడండి. పై రూపాలను చూసి వీళ్ళు చేసుకుంటే వీళ్ళు బాగుంటది, వీళ్ళు చేసుకుంటే దేవుని చిత్తంతో పని లేదు. ఈ యొక్క ఇజ్రాయేలు రాజైనా దేవుని అడగాలి. ఆల్రెడీ దేవుడు ప్రవక్త హెచ్చరించాడు, నీ చుట్టూ ఉన్న అన్ని దేశంలో ఎవరిని మీరు చూడండి. ద్వితీయోపదేశ కాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3వ వచనం. ఒక్క నిమిషం. 7వ అధ్యాయము ఎంత భయంకరమైన పాపం అంటే ఇది మన పూర్వీకులు ఎవరు కూడా చేయలేని భయంకరమైన పాపం ఇది. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. వారి కుమారునికి నీ కుమార్తెను ఇవ్వకూడదు, నీ కుమారునికి వారి కుమార్తెను పుచ్చుకొనకూడదు. ఒకసారి ఫస్ట్ నుంచి చదవండి ఒకసారి. నీవు స్వాధీనపరచులోనికి అనగా సంఖ్యకు బలము నిన్ను మించిన హిత్తీయులు,
గిర్షాషీయులు, గిర్గాషీలు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీలు, యెబూసీయులు. 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత ఆ దేశములో 7 జాతుల ప్రజలు దాంట్లో ఉన్నారు. 7 జాతుల ప్రజల్ని దాంట్లోంచి చెదరగొట్టి దేవుడు వాళ్ళకి వాగ్దాన దేశంగా ఇచ్చాడు ఆయన. 8వ జాతికి 8వ సంతానము దేవుని యొక్క సంతానం. అది 7 రకాల ప్రజలు దాంట్లో చెదరగొట్టేశాడు ఆయన. తన ప్రజలకి వాగ్దాన దేశాన్ని దాంట్లో ఇచ్చాడు. మీరు దీంట్లో జీవించండి, దీంట్లో మీరు పాలు తేనె ప్రవహించే దేశంలో మీరు నిశ్చింతగా ఉన్న దేవుడు ఇచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు చూడండి. వారిని నీకు అప్పగించినప్పుడు ఉమ్. నీవు వారిని హతం చేయవలెను, ఉమ్. వారిని నిర్మూలన చేయవలెను, ఉమ్. వారిని నిబంధన చేసుకొని అసలు వారిని దాంట్లో వారితో నువ్వు అసలు సమాధానం పడకూడదు, వారితో నిబంధన చేసుకోకూడదు, అన్యులతో వాక్య వ్యతిరేకమైన వారితో నిబంధన నీకు ఉండకూడదు, సంధి నీకు ఉండకూడదు వాళ్ళతో. ఆ ఖండింపకూడదు, ఆ వారితో వియమంగా చూడదు. బియ్యం అసలు పెళ్లి దాంట్లో వెళ్ళి మీ అమ్మాయిని మాకు ఇస్తారా, మా అబ్బాయిని మీకు ఇస్తారా అనే అసలు అడిగేదే లేదు. ఎవరితో? 7 రకాల జాతుల ప్రజలతో, అనగా అన్య జనులతో ఏదో చెప్పాడు దేవుడు. నీ కుమారుని వారి కుమార్తె పుచ్చుకొనకూడదు. ఆ. ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వాళ్ళు మళ్లించదు. ఏం చేస్తారు వాళ్ళు? ఒకవేళ అన్యునికి చేసావు అనుకో, నీ కుమార్తెను తీసుకెళ్లి ఒక వాక్యం తెలియని వాడికి, నీ కుమారుని తీసుకెళ్లి వాక్యం తెలియని స్త్రీకి పెళ్లి చేసావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళించేస్తారు. విశ్వాసం యొక్క హృదయాన్ని వాళ్ళు మళ్ళించేస్తారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని వాళ్ళు తప్పించేస్తారు. కాబట్టి నీ కుమారునికి అన్య యొక్క కుమార్తెను పెంచి పెళ్లి చేయొద్దు. నీ కుమార్తెకి ఒక అన్యుని యొక్క కుమారుని ఇచ్చి పెళ్లి చేయొద్దు. అసలు వియ్యమందొద్దు నువ్వు, అసలు వారిని ఖండించవద్దు, అసలు వారితో నిబంధన వద్దు అసలు నీకు అని దేవుడు ఖండితంగా చెప్పాడు. దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించాడు దేవుడు. కానీ ఆహాబ్ ఏం చేశాడంటే, తనకు సంధి చేసుకోవడం కోసం, సమాధానం కోసం, దేవుడు రాజు చేసిన దేవుడు శత్రువులను ఓడించడంలో సహాయం చేయలేడు. దేవుడు చేస్తాడు, కానీ సొంత తెలివితేటలతో ఆధారపడ్డాడు. దేవుని మీద ఆధారపడడం మానేశాడు. అతని యొక్క సొంత తెలివితేటలతో నేను ఈ యొక్క యద్బయీలతో సమాధాన పడితే, సంధి చేసుకుంటే నాకు యుద్ధం రాకుండా ఉంటది. అంతేకాకుండా యద్బయీలకు సంబంధించిన ఆస్తిలో నాకు కూడా వాటా వస్తుంది. ఎంత క్రూరమైన ఆలోచన చూడండి బ్రదర్. ఇతరులు చేయలేని పాపం, ఇతరులు చేయని పాపం ఇది. ఇంతకు ముందు నీకు తర్వాత ఒకవేళ నువ్వు కూడా ఇదే స్థితిగా ఆలోచిస్తే, నా కుమారుడికి ఎలాంటి కుమార్తెను చేయాలి, అలాంటి కుమార్తెను చేస్తే ఆమె బాగా చదువుకుంది, బాగా ఆస్తి వస్తుంది, లేదా బాగా పేరు వస్తుంది, వాళ్ళు చేసుకుంటే మాకు కూడా గుర్తింపు వస్తుంది, ఫలాని వ్యక్తిని చేసుకుంటే బాగా మంచి ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అని అలా ఆ విధంగా నువ్వు ఆలోచించి నీ కుమారునికి, నీ కుమార్తెకి నువ్వు గనక చేస్తే, నీలాగా ఇంకా ఎవరు కూడా పాపం చేసి ఉంటారు. నువ్వు ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే ప్రభు మీద. యెజబెలు నిజంగా ఆ ప్రాంతంలో ప్రధాన యాజకుని యొక్క కుమార్తెగా రాజకుమార్తె, పేరు ప్రఖ్యాతులు ఆమెకి నిజంగానే. ఆహాబు ఆశించాడు ఎలా అంటే లోక సంబంధంగా ఆలోచించాడు ఆహాబు. చూడండి, యెజబెలు యొక్క తండ్రి రాజు, పెళ్లి చేసుకున్న తర్వాత భర్త రాజు, ఆ తర్వాత భర్త చనిపోయిన తర్వాత 2 కుమారులు రాజులే, ఆ తర్వాత కుమార్తె అల్లుడు కూడా రాజవంశంలో పుట్టింది. రాజవంశంలో పుట్టిందండి. మరి ఆస్తి అంతస్తులకి కొద్దు ఉంటుందా? పేరు ప్రఖ్యాతులు తక్కువ ఉంటుందా? ఆహాబు అనుకున్నాడు, అబ్బా ఇంత గొప్ప వ్యక్తిని చేసుకుంటే, ఇంత గొప్ప స్త్రీని పెళ్లి చేసుకుంటే నాకు సంధి దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది, అత్యవసర సమయాల్లో నాకు అండగా నిలబడతారు అని ఆలోచించి ఆహాబు దేవుని ఎరుగని ఒక అన్య స్త్రీని హెచ్చింట్లో పెట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. ఎంత భయంకరమైన సోదరుడు. ఆయన త్రితర సంఖ్యలు ఆయన అంటాడు. ఆయన ఏమనంటే యెజబెలు స్త్రీని ప్రవక్తిగా చెప్పుకున్నట్టుగా యెజబెలు స్త్రీని ఏం చేస్తున్నావు? నీ వండిస్తున్నావు, నీ ఇంటిలో, నీ సంఘంలో, నీ జీవితంలో. ఎవరుంటున్నారు? యెజబెలు ఉంటుంది. నిన్ను ప్రేరేపించేది ఎవరు? యెజబెలు. ఇది ఇలా చెయ్యి అని నీ యొక్క హృదయాన్ని ప్రేరేపించేది ఎవరు? యెజబెలు. ఆ పర్వాలేదులే, ఇది ఈ చిన్న కార్యమే కదా, నువ్వు చేసే పర్వాలేదులే అని నీ హృదయాన్ని ప్రేరేపించేది ఎవరు? ఆ పెళ్ళైన తర్వాత మార్చుకోవచ్చులే అని నీ హృదయాన్ని ప్రేరేపించేది ఎవరు? యెజబెలు.
ఇతరులు చేయలేని పాపం ఇది. వాక్యానికి లోబడాలి, వాక్యానికి దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవునికి అప్పగించాలి. నువ్వు ఏ కార్యమైనా చెయ్యి. నీ ఇంట్లో చిన్న కార్యం దగ్గర ఉండి అది నీ జీవితానికి ఉపయోగపడే పెద్ద కార్యమైన కావచ్చు. నువ్వు ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని యొక్క చిత్తానికి నువ్వు లోబడాలి. పై రూపాయలు చూడొద్దు. పై రూపాయలు చూస్తే ఆహాబు లాగే ఉంటది. దేవుడు చెప్పాడు, ఒకవేళ మీరు ఎలాంటి వారిని చేసుకుంటే మీ కుమారుల యొక్క హృదయాన్ని వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళించేస్తారు. నీ కుమార్తె యొక్క హృదయాన్ని వాళ్ళు మళ్ళించేస్తారు. కాబట్టి మీరు ఆ పాపం చేయొద్దు. దేవుడు చెప్తున్నాడు, సంధి చేసుకోవద్దు, వియ్యం పొందొద్దు, నిబంధన చేసుకోవద్దు అని దేవుడు చెప్తే ఆహాబు దాన్ని మీరిపోయాడు. తన స్వలాభం కోసం, తన సుఖం కోసం, తన సౌఖ్యం కోసం, తన పేరు ప్రఖ్యాతుల కోసం ఆహాబు దాన్ని మీరిపోయి ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే సరే పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన తర్వాత మారుదాం అనుకున్నాడు ఏమో మనలాగా. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అమ్మా ఇది వాక్యం అదయా ఇది వాక్యం అని చెప్పేసి ఎలాగోలాగా మార్చేద్దాం అని అనుకున్నాడేమో. వచ్చే స్త్రీ ఇంటికి ఏం పట్టుకొస్తుంది? భర్త ఇంటికి వచ్చే స్త్రీ పెళ్ళైన తర్వాత, కొత్తగా పెళ్ళైన తర్వాత భర్తకి ఇంటికి వచ్చే స్త్రీ ఏం పట్టు రావాలి? అత్తగారి ఆ తల్లిదండ్రులు పెట్టిన మంచం, శారీ, అంతేనా? ఇంకా దాంట్లో సరుకు సామాన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బహుమానంగా ఇచ్చి అవి పట్టు రావాలి కదా. మరి యెజబెల్ ఏం పట్టుకొచ్చింది? బయలు దేవత విగ్రహాలను తీసుకొచ్చింది. తమ కుల దేవతల్ని, పితరుల దేవతల్ని, వాళ్ళ దేశంలో ఏ దేవతలు అయితే ఆరాధించబడుతున్నారో అష్టరోత్ దేవత, అషేరు దేవత, బయలు దేవత విగ్రహాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. అంతేకాకుండా 850 మంది ప్రవక్తలను కూడా, బయలు ప్రవక్తలను కూడా 450 మంది ఎవరు? బయలు ప్రవక్తలు, 400 మంది అషేరు ప్రవక్తలు తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది? ఎక్కడ పెట్టింది బ్రదర్? ఆహాబు ఇంట్లో పెట్టింది. 800 మందిని పెట్టింది, తీసుకొచ్చి 850 మందిని పెట్టింది. వాళ్ళకి ఒక ప్రవక్తల పాఠశాల కట్టించింది. మరి మన యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నాయి? నీ హృదయాన్ని ప్రేరేపించేది ఎవరు? ఎవరు నీ హృదయాన్ని ప్రేరేపిస్తూ ఉన్నారు? నువ్వు ఏ యొక్క ప్రేరేపణ బట్టి పరిశుద్ధాత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణకు నువ్వు లోనయ్యి నువ్వు వాక్యంలో ముందుకు కొనసాగిపోతా ఉన్నావా? లేదా యెజబెలు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే, చూడండి ఆ యొక్క యెజబెలు, ఆ అత్తవారింటికి వచ్చే భర్త దగ్గరికి వచ్చే యెజబెలు, ఆశీర్వాదాలు తీసుకురావాల్సిన యెజబెలు విగ్రహాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. ప్రవక్తలు 800 మంది ప్రవక్తలు తెచ్చి ఇంట్లో పెట్టింది. ఇప్పుడు ఈ యొక్క ఆహాబు ఎంతమంది పోషించాలి? 850 మంది ప్రవక్తలను పోషించాలి. ఎందుకు? పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం. ఆమెకు బాగా గొప్ప ఇది ఉంది, ఆస్తి ఉంది, పేర్లు ఉన్నాయి, వాళ్ళ నాన్న గొప్ప యాజకుడు, గొప్ప రాజు, నేను సంధి చేసుకుంటే నాకు యుద్ధం రాదు, అంతేకాకుండా ఒకళ్ళు నాకు ఏదో ప్రమాదం వస్తే నాకు సాయం చేస్తాడు. భూ సంబంధంగా చూశాడు. దానివల్ల తమ పితరులు చేయలేని పాప, ఘోరమైన పాపాన్ని ఇతను నెత్తిపెట్టుకున్నాడు ఆహాబు. ఇక యెజబెలు నిజంగా చూడండి, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని భర్త ఏ విశ్వాసంలో ఉన్నాడు, ఆ దేశంలో ఉన్న దేవుడు ఎవరు, ఆ దేశంలో ఉన్న ఆరాధన ఏంటి, తన భర్త ఇంట్లో ఉన్న విశ్వాసం ఏంటి, ఇది గ్రహించాల్సిన యెజబెలు దాన్ని చూడకుండా ఆమె ఏం చేస్తా ఉంది? తనది ఇంటికాడిని తీసుకొచ్చినట్టు విగ్రహాలను అక్కడ పెట్టి పూజలు చేయడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ఆ యొక్క ఇజ్రాయేలు 10 మంది గోత్రీకులు ఎక్కడైతే ఉన్నారో అన్ని ప్రాంతాల్లోనికి వెళ్ళి దేవతా స్తంభాలు నిలబెట్టేసింది. అషేరు. అంతేకాకుండా అక్కడ బైబిల్ చూస్తే మనకి యెజబెలు ఆహాబు యొక్క హృదయాన్ని ప్రేరేపించడం ద్వారా ఆహాబు ఏం చేశాడంటే అషేరు దేవతకి ఏం చేశాడైనా పెద్ద మందిరాన్ని కట్టించాడు. ఇజ్రాయేల్ దేవుడిని ఆరాధించాల్సిన రాజు ఆ దేవుని యొక్క ఆశీర్వాదంతో సింహాసనం మీద కూర్చుంటే ఆహాబు దేవునికి లోపడాల్సింది పోయి ఒక అన్య స్త్రీని పేరు ప్రఖ్యాతుల కోసము, ఒక మంచి సౌఖ్యం కోసం, సుఖం కోసము, ఆ లోకంలో ఉండే ఆరాధన కోసము ఏం చేశాడంటే ఒక అన్య స్త్రీని తెచ్చి ఇంట్లో పెట్టుకుని, దేవుని ఎరిగిన ఒక స్త్రీని తెచ్చి ఇంట్లో పెట్టుకుని, దేవుని గౌరవించని ఒక స్త్రీని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ఆ యొక్క స్త్రీ యొక్క ప్రేరేపణకి లోనైపోయాడు. ప్రార్థనకి వెళ్దాం అంటే ఇప్పుడు ఆయన బయలుదేవతకి వెళ్దాం, అషేరు దేవత దగ్గరికి వెళ్దాం, అష్టరోత్ దేవత దగ్గరికి వెళ్దాం అని ఆమె చెప్తా ఉంటే ఈయనేమైపోయాడు? ఆమె చెప్తే ఈయన తల ఊపుతున్నాడు. ఎఫెసు పత్రికలో ఆయన చెప్తే ప్రభు చెప్తున్నారు, ప్రతి స్త్రీకి తల ఎవరు? శిరస్సు ఎవరు? పురుషుడు. ఇంటిలో పురుషుడి యొక్క మాట వినాలి స్త్రీ. వాక్యం అంటే భయభక్తులు కలిగిన స్త్రీ పురుషుని గౌరవించాలి.
కానీ నేటి సమాజంలో ఎలా ఉందంటే పురుషులు మామూలుగా ఇంట్లో ఉంటున్నారు, స్త్రీ పెత్తనం ఎక్కువైపోయింది ఇంట్లో. ఇది చాలా భయంకరం అని చెప్తున్నారు కృష్ణ గారు తన సందేశాలు. ఆయన చెప్పారు, యవనస్తులు పురుషులు ఉద్యోగాలాగా నిరుద్యోగాల రోడ్డు మీద తిరుగుతూ ఉంటే స్త్రీలు పురుషుల యొక్క వస్త్రాలు ధరించుకొని, అంటే ప్యాంటు షర్ట్లు వేసుకొని వాళ్ళు పురుషులు చేసే ఉద్యోగాలు చేస్తున్నారు వీళ్ళు. స్త్రీ తన యొక్క వంటింటికి మాత్రమే పరిమితమై ఉండాలి. అంటే చూడండి, ఆయన బయటికి వచ్చి నిలబడడానికి కూడా అధికారం లేదు కృష్ణ. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? పురుషుల మీద పెత్తనం. నువ్వు అది చేయట్లేదు, నువ్వు ఇది చేయట్లేదు, కాబట్టి నేను చేస్తున్నా, నువ్వు నా మాట వినాలి, నేను చెప్పింది చేయాలి, మనం మన కుటుంబం 10 మందిలో గొప్పగా ఉండాలి, దీనులుగా ఉంటామేంటి, పేదవారిగా ఉంటామేంటి మనం అని భర్తల మీద దాడి చేసి, మాటలు దాడి చేసి, మానసిక దాడి చేసి, భర్తల్ని మాట్లాడని కూడా చేసేసి ఇంట్లో స్త్రీ పెత్తనం. అలాంటి స్త్రీలు ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రతకి తెచ్చిపెట్టుకుంటారు వాళ్ళు. అది చాలా పాపం, భయంకరమైన పాపం అది. ఆ యజబేలు యొక్క స్త్రీ యొక్క ఆ పనిచేసిన ఆత్మ ఆనాడు యజబేలనే కాదు, ఆ యొక్క ఆత్మ ప్రతి కాలంలో పనిచేస్తూ ఉంది. అందుకోసం అన్నట్టు తొలితర సంఖ్యలతో నీవేం చేస్తావు అంటే, నువ్వు ఇంత వాక్యాన్ని ఎరిగిన నీవు, అన్ని విషయాలు సహించిన నీవు, నువ్వేం చేస్తావు అంటే ప్రవక్తిగా తందను బయలుపరుచుకుంటుందామే, నేను ప్రవక్తని, నేను యజమానుని, నా మాటని వినాలి అని ఎవరైతే స్త్రీ పెత్తనం చేస్తుందో ఆ స్త్రీ పెత్తనాన్ని నువ్వు అనుమతిస్తున్నావు. నీ సంఘంలో ఉండనిస్తున్నావు, నీ కుటుంబంలో ఉండనిస్తున్నావు, నీ జీవితంలో ఉండనిస్తున్నావు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. యెజబెలు అనే స్త్రీ సంఘంలో ఉందా? యెజబెలు అనే స్త్రీ నీ జీవితంలో ఉందా? యెజబెలు అనే స్త్రీ నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉందా? సోదరుడా, జాగ్రత్తగా పరిశీలన చేసుకునండి. పురుషులు మాత్రమే కుటుంబానికి యజమానిగా ఉండాలి, పురుషులు మాత్రమే సంఘానికి యజమానిగా ఉన్నాడు. అలాగే ఇంట్లో కూడా పురుషులు మాత్రమే యజమానిగా ఉండాలి. ఒకవేళ ఆ విధంగా కాకుండా నీ యొక్క భార్య మాటకి నిలబట్టులో వినాలి, తప్పు, భార్య మాట ఖచ్చితంగా గౌరవించాలి. కానీ యెజబెలు లాంటి అధికారం తీసుకునే స్త్రీల్ని నువ్వు ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. లేదంటే రేపటి దినమందు నీవే దేవుని ముందు లెక్క చెప్పాల్సి ఉంటుంది. యెజబెలు లాంటి స్త్రీ కనుక నీ ఇంట్లో ఉన్నట్టయితే, నీ కుటుంబంలో ఉన్నట్టయితే, నీ సంఘంలో ఉన్నట్లయితే, నీ జీవితంలో ఉన్నట్లయితే, నువ్వు సరి చేయలేకపోతే రేపటి దినమందు నీవే దేవుని ముందు లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఆహాబు తనకి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. దేవుని చిత్తాన్ని వెతకకుండా, దేవుని మీద ఆధారపడకుండా, పైపై ఆడంబరాలు చూసి, సుఖ సౌఖ్యాలు చూసి పెళ్లి చేసుకుంటే తన జీవితం అస్తవ్యస్తమైపోయింది. అంతేకాదు తన బిడ్డలు, మనవలు, మనవరాళ్ళు ఒక్కళ్ళు కూడా మిగలలేదు. ఆహాబు యొక్క పొరపాటు తన సంతానాన్ని మొత్తాన్ని ఏం చేసింది? నాశనం చేసేసింది. నేను అనుకున్నా ఈరోజు కుటుంబాలకు ఆనందం కలిగించే మెసేజ్ మాట్లాడాలి ప్రభు అని అనుకున్నా. నేను ఉదయం నుంచి అనుకుంటున్నా, ఈరోజు నేను గట్టిగా ప్రతి వారం మనం ఖచ్చితంగా ఖండించే మాట్లాడుతున్నాం, హృదయాలు బాధపడుతున్నాయి, ఈరోజు సంతోషపెట్టే సందేశం మాట్లాడాలి ప్రభు అని అనుకున్నా. కానీ ప్రభు అనుమతించలేదు. ఎందుకంటే సమయం అయిపోయింది, పెళ్లి కుమార్తె ఆభరణాలు ధరించుకుని ఉంది, ఈ లోకం నుంచి వెళ్ళిపోయే సమయం అయింది. కాబట్టి ఇప్పుడు మనం ఆశీర్వాదాలు, ఆనందాలకు సంబంధించిన వర్తమానాలు వినే సమయం కాదు ఇది. ఇప్పుడు మనము నిర్ణయం తీసుకోవాల్సిన సమయం, అంటే సంఘం ఈ లోకం చెత్తపడే సమయంలో మనం ఉన్నాం ఇప్పుడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీ జీవితాల్లో ఎవరున్నారు? మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? ఎవరు ప్రేరేపిస్తే మీ ఆత్మీయ జీవితం కొనసాగుతుంది? పరిశుద్ధాత్ముడు మేము నడిపిస్తున్నాడా, లేదా యెజబెలు నీలో ఉండి నడిపిస్తా ఉందా? యెజబెలు అంటే స్త్రీ అనే కాదు, యెజబెలు పురుషులు కూడా ఉన్నారు. యెజబెలు అనేది ఒక సాతానే ఆత్మ. ఆ రోజున యెజబెలు స్త్రీలో పనిచేసింది, కానీ తర్వాత అది అనేక మంది పురుషులకు పనిచేసింది. నిమ్రోదులో పనిచేసింది అదే ఆత్మ, కయ్యూల్లో పనిచేసింది అదే ఆత్మ, అక్కడ అవతో మాట్లాడింది అదే ఆత్మ, యెజబెలు ఆత్మే. కానీ అక్కడ అది లూసిఫర్ గా పిలువబడింది, అక్కడ ఇక్కడ నిమ్రోదుగా పిలువబడింది, ఇక్కడ యోధాగా పిలువబడింది. అక్కడ ఇక్కడికి వచ్చే ఆహాబు కాలంలోకి వచ్చేసరికి అది ఆహాబు మరి యెజబెలుగా పిలువబడుతుంది. అక్కడ స్త్రీనే కాదు, పురుషులు కూడా, నీ ఎంపికలు పురుషులు కూడా ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. నీ ఎంపికలు స్త్రీలు కూడా నీ ఎంపికలు జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబంలో ఎంపిక, నీ హృదయాన్ని ప్రేరేపించేది ఎవరు? ఎవరు ప్రేరేపిస్తే నీ ఆత్మీయ జీవితం కొనసాగుతూ ఉంది? ఖచ్చితంగా నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం నీ మీద ఎంతైనా ఉంది. ప్రభుకి స్తోత్రం కలగాక. ఎందుకంటే ఇప్పుడు సంఘము ఎత్తబడే సమయంలో మనం ఉన్నాము. దేవుడు అందరికీ ఒకే రకమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆయన ఇప్పుడు దావీదు యుద్ధం చేసిన తర్వాత ఒక చోట యుద్ధం చేశాడు. ఆయన
శత్రువుల యొక్క ఆ సొమ్మంతా కూడా కొల్ల సొమ్మంతా తెచ్చిపెట్టుకున్నారు. కొంతమంది అన్నారు, అయ్యా మేము యుద్ధంలో మేము రాలేము, అంత దూరము, మేము మా వల్ల కాదు, మేము ఇక్కడే ఉంటాం అని అక్కడే ఉండిపోయారు వాళ్ళు. వాళ్ళు ఏం చేశారు, ఆయుధాల దగ్గర వాళ్ళు కాపలా ఉన్నారు. వాళ్ళు అక్కడ దావీదు మరి కొంతమంది సైన్యం వెళ్ళి యుద్ధం చేశారు, జయించారు, చాలా ఆస్తి పట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళు ఏమన్నారు తెలుసా, పట్టుకున్న వాళ్ళు, అయ్యా మనం కదా కష్టపడింది, మనం కదా యుద్ధం చేసింది, కాబట్టి మనం ఎక్కువ భాగం తీసుకుందాం, అక్కడ ఉన్న వాళ్ళు తక్కువ భాగం ఇద్దాం అని అన్నారు. వాళ్ళు మనం కదా యుద్ధం చేసింది కాబట్టి మనం ఎక్కువ భాగం తీసుకుందాం, ఆ ఆయుధాలు మోసేదాకా ఆయుధాలకి కాపలా ఉన్న వారికి వాళ్ళకి అందుకే అంత ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు తక్కువ ఇద్దాం అని చెప్పారు దావీదుతో. దావీదు అన్నాడు, తప్పు, అలా చేయకూడదు. మనకి ఎంత భాగమో, ఇక్కడ ఉన్న వారికి ఎంత భాగమో, అక్కడ ఆయుధాల దగ్గర కాపలా ఉన్న వారికి కూడా అంతే భాగం. మన దేవుడు కదా. హల్లెలూయా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి, స్త్రీ అని, పురుషుడని, యూదులని, గ్రీసేస్తుడని భేదం లేదు ఇక్కడ, చిన్నవాడని పెద్దవాడని భేదం లేదు ఇక్కడ. అందరికి ఒకే తలంతు ఇచ్చాడు దేవుడు. ఒకడు బహుశా కొంతమంది మాకు ఎక్కువ తలంతు కావాలి, మాకు ఎక్కువ కావాలి అని అనుకున్నా రాదు. వాళ్ళు ఏం చేశారు, మన్నాన్ని ఎలా కూర్చుకున్నారు, వాళ్ళు సామర్థ్యం ఉన్నవాడు కలదు ఎక్కువ పెట్టేసుకున్నాడు తెచ్చిట్లో. పోగు చేసుకున్నాడు. ఆరోగ్యంగా ఉన్నవాడు బలవంతుడు ఏం చేశాడు, ఉదయం మన పడేసరికి అబ్బో నాకు ఎక్కువ కావాలే అని ఎక్కువ తెచ్చిట్లో పెట్టేసుకున్నాడు. బలహీనుడు ఏం చేశాడు, తక్కువ తెచ్చుకున్నాడు. సరిపోలేదు. కానీ బైబిల్ చెబుతోంది, ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువగా లేదు, తక్కువ కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు, సమానం చేశాడు దేవుడు. ఇప్పుడు అందరూ సమానమే ప్రభు యొక్క సన్నిధిలో, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు, ఇక్కడ అందరూ సమానమే. కానీ నువ్వు ఏం చేసినా కూడా నీ నిర్ణయాలు ఎక్కడ ఉండాలి, ప్రభువుని ఆనుకునే విధంగా ఉండాలి నీ నిర్ణయాలు, ప్రభు మీద ఆధారపడి ఉండాలి నీ నిర్ణయాలు. యెజబెలు నీ మీద ప్రేరేపణ చేస్తూ ఉంటే, అధికారం చేస్తూ ఉంటే, నీలాంటి బహు ఘోరమైనటువంటి వ్యక్తి నీకు ముందుగా నీ తరగతిగా ఉన్నాడు. బైబిల్ చెబుతోంది, ఆహాబు లాంటి పితరులు చేయలేని భయంకరమైన పాపాలు చేశాడు. అంతేకాకుండా వాళ్ళ పితరుల యొక్క పాపాలు ఆహాబుకి ఎలా కనపడుతున్నాయంట, స్వల్పమైన క్రియలకు కనపడుతున్నాయంట. ఓ ఈ పాపాలనా, ఎంతేనా అనుకుంటున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఎలా కనపడుతుంది, ఇంతేనా, వ్యభిచారం చేస్తే తప్ప, అబద్ధం ఆడితే తప్ప, చిన్న తప్పు చేస్తే తప్ప, చిన్న లంచం తీసుకుంటే తప్ప, స్వల్పమైన కార్యాలకు కనపడుతున్నాయి. కానీ ఆహాబు తెలియదు. ఆ రోజున ఏం చేస్తున్నాడు, ఇంట్లో ఆహాబు మాత్రమే ఉన్నాడు, కానీ పెత్తనంతా ఎవరిది, యెజబెల్ది. దేవతా స్తంభాలు పెట్టేసింది, ఎక్కడ పడితే అక్కడ ఆరాధన చేయడం మొదలు పెట్టేసింది. ఎందుకంటే ఆమె తన దేశంలో ఏదైతే చేయాలనుకుందో ఆ పనిని ఇక్కడికి వచ్చి పెత్తనం చేయడం మొదలు పెట్టింది. దేవుని ప్రజల మధ్యలో దేవుని ప్రజల్ని తప్పులో పట్టిస్తా ఉంది, ఆచారంలో పట్టిస్తా ఉంది, విగ్రహాలను పట్టిస్తా ఉంది. ఇది చూసిన ఆహాబు గద్దించడానికి బదులుగా ఆహాబు యొక్క హృదయాన్ని కూడా యెజబెలు ఏం చేసింది, ప్రేరేపించేసింది. దేవతా విగ్రహాలను కట్టించేంతగా ప్రేరేపించేసింది. ఆహాబు కూడా వెళ్ళి గుడ్లు కట్టేస్తున్నాడు వెళ్ళి. అంతేకాకుండా వియంకుడు, ఆహాబు యొక్క వియంకుడు ఎవరు, యెహోషాపాతు. ఒకసారి ప్రమాదం వచ్చింది, బైబిల్లో రాయబడింది అక్కడ ఏమనంటే, ఇప్పుడు యుద్ధాన్ని నేను ఒక్కడే చేయలేను. చూడండి, ఒకరి మీద ఎప్పుడు ఆధారపడటమే. అక్కడ యెజబెలు చేసుకుంటే వాళ్ళు సహాయం చేస్తారు. ఇప్పుడు యుద్ధం వచ్చింది, ఇప్పుడు ఎవరు సాయం చేయాలి, యెహోషాపాతు సాయం చేయాలి అని అక్కడ బైబిల్ ఏమని రాయబడిందంటే, యెహోషాపాతు యొక్క హృదయాన్ని ఆహాబు ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు, మనందరం యంకులం కదా, మరి నువ్వు నాకు సాయం చేయవా, మనందరం ఒకే సంఘంగా బ్రదరు, మరి నువ్వు నాకు సాయం చేయవా అని అడుగుతున్నాడు ఆహాబు వెళ్ళి యెహోషాపాతుని. బైబిల్ రాయబడింది అక్కడ, యెహోషాపాతుని ప్రేరేపించెను. ఎప్పుడైతే ప్రేరేపించాడో యెహోషాపాతుని ఆహాబు, వెంటనే యెహోషాపాతు ఏమన్నాడు, నా దేశం నీ దేశం కదా, నా ప్రజలు నా ప్రజలు కదా, నా సైన్యం నీ సైన్యం కదా. ఎవరి చేత ప్రేరేపించబడుతున్నాడు, ఆహాబు చేత. ఆహాబులో ఉన్నది ఎవరు, యెజబెలు. ఈ యొక్క ప్రేరణ అంతా కూడా, యెహోషాపాతు యొక్క పొందుకున్న ప్రేరణ అంతా కూడా యెజబెలు యొక్క ప్రేరణ. యెజబెలు చేత పడ్డాడు కాబట్టి ఆ యుద్ధ భూమిలో అతనికి ఏమొచ్చింది, మరణమే వచ్చేసింది, పరిగెట్టేశాడు. మరి నువ్వు ఎవరితో ప్రేరేపించబడుతూ ఉన్నావు, ఎంతగా ప్రేరేపించిందండి యెజబెలు. తన యొక్క ప్రవక్తలు అందరూ కూడా పెట్టి పోషిస్తూ, ఎవరైతే యెహోవా పేరులో ప్రార్థన చేస్తా ఉన్నారో, యెహోవాని ఆరాధన చేస్తా ఉన్నారో, వారందరిని చంపడానికి వెనుకాడలేదు. యెహోవా యొక్క ప్రవక్తల్ని, యెహోవా యొక్క భక్తుల్ని ఏం చేస్తుంది, చంపేస్తుంది.
ఎంతగా చంపిందంటే, యెజబెల్ ఎంత భయపెట్టిందంటే, మరణమే లేని ఏలియా కూడా మరణ భయము చేత భయపడి బెయేర్షెబాకు పారిపోయి దట్టమైన అరణ్యంలో లోపలికి వెళ్ళి బదిరే వృక్షం కింద కూర్చొని ఆయన ప్రార్థన చేసి భయపడి ప్రార్థన చేసి అంతగా యెజబెల్ క్రియ చేసింది. ఏలియాకి మరణం ఉందా? కానీ ఏలియాకి ఏమొచ్చింది? మరణమే వచ్చేసింది. ఓ, యెహోవా పేరు చెబితేనే చంపేస్తుంది అని భయపడి, షోమ్రోను నుండి భయపడి, యెజ్రెయేలు నుంచి భయపడి పారిపోయి బదరీ వృక్షం కిందకి వెళ్ళాడు ఆయన. బదరీ వృక్షం కింద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నిరాశతో నిస్పృహతో ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ పరిచర్య మారిపోతుంది. అక్కడ ఎవరి పరిచర్య? ఏలియా పరిచర్య మారుతుంది బదరీ వృక్షం కింద. బదరీ వృక్షం దగ్గరికి వెళ్ళినప్పుడు భయంతో వెళ్ళాడు, ప్రాణభయంతో వెళ్ళాడు అక్కడికి. ఆయన అంటున్నాడు, అయ్యా, యెజబెలు అందరూ చంపేసింది, ఇక నేను ఒక్కడే మిగిలినా, కాబట్టి నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. బైబిల్లో రాయబడింది అక్కడ. భయపడ్డాడు ఏలియా. మరణము లేని ఏలియా భయపడేంతగా యెజబెలు భయపెట్టింది. ఇప్పుడు సంఘాల్లో ఎవరు నేను ప్రేరేపిస్తున్నారు? నీకు మరణం లేదు, ఆ సంగతి నీకు తెలుసు, అవునా? నీకు మరణం లేదో తెలుసు, పాట పాడతావు, ఓ ఉద్యోగంగా చెప్తావు, ఓ మాకు మరణం లేదు అని అందరికీ చెప్తావు. కానీ ఒక్క సమస్య, ఒక్క శోధన నీ కుటుంబానికి తట్టినప్పుడు, నీ జీవితం తట్టినప్పుడు నువ్వు ఏమైపోతావు? ఓ, నేను చనిపోతాను అనుకుంటా, నాకు బాగా గ్యాస్ నొప్పి ఎక్కువైపోయింది, లేదా నాకు బాగా కడుపు నొప్పి ఎక్కువైపోయింది, లేదా నాకు బాగా షుగర్ ఎక్కువైపోయింది, లేదా నాకు బాగా బీపీ ఎక్కువైపోయింది అని భయపడతావు. అంటే ఎవరు నీలో ప్రేరేపించేది? యెజబెలు. ఏలియాని సైతం భయపెట్టేంతగా చూడండి ఎంత ప్రభావం చేసింది, చూడండి ఎంత ప్రేరేపించింది, చూడండి దేశాన్ని. ఒక స్త్రీ, అనేక మంది పురుషులు ఉన్నారు అక్కడ ఆ దేశంలో. బైబిల్ మనం చూస్తే యెజబెలు లాగా యెహోవా యొక్క ప్రవక్తలను భయపెట్టిన రాజు, రాణి మరొకరు లేరు. అంతగా యెహోవాకు తిరుగుబాటు చేసింది, యెహోవా మీద తిరుగుబాటు చేసింది. యెహోవా పేర్లు ఎవరైతే ఆరాధన చేస్తున్నారో వారిని నిర్దాక్ష్యంగా నరికి చంపేసింది. అంతేకాకుండా యెహోవా ప్రవక్తగా ఉన్న ఏలియాను కూడా భయపడి ప్రాణభయంతో పారిపోయే విధంగా దేశాన్ని పాలించింది. చూసారు ఎంత ప్రేరేపించింది దేశాన్ని? మరి ఆ యెజబెలు నీ కుటుంబంలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీ ఇంట్లో ఉంటే, నీ సంఘంలో ఉంటే ఎవరు నేను ప్రేరేపిస్తున్నారు? ఏ ప్రేరేపణతో నువ్వు విశ్వాసంలో నీ యొక్క భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తా ఉన్నావు? పరిశీలన చేసుకోవాల్సిన ఓ పరిస్థితి ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇతర సంఘం మీద మోపడి నింద నేటి అత్యున్నతమైన సంఘంలో మోపడకూడదు. దేవుడు ఇది సంఘశాఖగా మార్చడానికి కాదు ఈ సంఘాన్ని తీసుకొని వచ్చింది. కానీ ఇంకా కొంతమంది వారి జీవితంలో, వారి కుటుంబాల్లో యెజబెలు యొక్క ఆత్మ ఏం చేస్తున్నారు? ఉంచుతున్నారు. ఆహాబు యొక్క ఆత్మను ఉంచుతున్నారు. పై రూపాన్ని చూస్తూ ఉన్నారు. ఓ, ఇలా చేస్తే బాగుంటది, ఇలా ఉంటే బాగుంటది, మేము ఆడంబరంగా ఉండాలి, మేము కుటుంబంలో ప్రత్యేకంగా ఉండాలి, మా ఊర్లో మేము ప్రత్యేకంగా ఉండాలి, మా యొక్క కుటుంబ సభ్యుల మధ్యలో మేము ప్రత్యేకంగా ఉండాలి, మేము ఆస్తిపరులకు కనపడాలి, ఉన్నతమైన వారికి కనపడాలి, మా పేరు ప్రఖ్యాతులు కావాలి. యెజబెలు యొక్క ఆత్మది, ఆహాబు యొక్క ఆత్మది. ఇతరులు చేయలేని పాపాన్ని నువ్వు మూట కట్టుకుంటున్నావు. నీవు సహోదరులారా, మీ యొక్క ప్రేరణ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిందే ఉండాలి. పరిశుద్ధాత్ముడే మీ జీవితాలను నడిపించేవాడిగా ఉండాలి. ఈ యొక్క యెజబెలు చూడండి ఏలియాని కూడా భయపడే విధంగా. అంతేకాకుండా యెజబెలు ఎప్పుడైతే దేశంలోకి అడుగుపెట్టిందో, షోమ్రోనులోకి అడుగుపెట్టిందో, ఇజ్రాయేల్లోకి అడుగుపెట్టిందో, అప్పుడు ఆ దేశంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. దేశం మొత్తం కరువే, ఏం లేదు అక్కడ. ఏంది? దేశం మొత్తం కరువే, ఆహారం లేదు. యెజబెలు ఎప్పుడైతే నీ ఇంట్లోకి వస్తుందో, యెజబెలు ఎప్పుడైతే నీ యొక్క కుటుంబంలోకి వస్తాడో, యెజబెలు ఎప్పుడైతే నీ సంఘంలోకి వస్తాడో, అక్కడ ఏమన్నది? అక్కడ నీ భక్తి జీవితాన్ని నాశనం చేస్తారు, నీ విశ్వాసాన్ని నాశనం చేస్తారు, నీ ప్రేరేపణ, నీ యొక్క నీలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణని పాడు చేస్తారు, అపవిత్రం చేస్తారు. కాబట్టి మన యొక్క ప్రేరేపణ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చిందే ఉండాలి. మన ఇంట్లోకి వచ్చే వ్యక్తి లేదా మన సంఘంలోకి వచ్చే వ్యక్తి సంఘాన్ని బలపరిచేవాడే ఉండాలి, సంఘాన్ని ఉద్యమం చేసేవాడే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఆ యొక్క రగుయలు సిప్పోరా తండ్రి ఎవరు తన ఇంట్లోకి ఆహ్వానించాడు? మోషేని. మోషే ఎప్పుడు తన ఇంట్లోకి వచ్చిందో, మోషే తన ఇంట్లోకి వచ్చినప్పుడు అప్పటికి తనకి ఎంతమంది కుమార్తెలు? 7 కుమార్తెలు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక యవనస్తుడు తన ఇంట్లోకి వస్తే అతను రానిచ్చాడు.
ఎందుకంటే ఆ మోషే రావడం వల్ల తన ఇంట్లోకి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది, ఉద్యోగం వస్తుంది, సంతోషం వస్తుంది అని ఆ రఘువీయులు తనక ఆ మోషేని ఆహ్వానించాడు. నిజంగా మోషే ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో నిజంగా వాళ్ళకి ఆశీర్వాదం వచ్చింది. యాకోబు ఎప్పుడైతే లాబాను ఇంట్లోకి వెళ్ళాడో ఆ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. యోసేపు ఎప్పుడైతే పొతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడో ఆ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చింది. యోసేపు ఎప్పుడైతే ఐగుప్తులోకి వెళ్ళాడో ఐగుప్తు దేశమే దీవించబడింది. ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఆ దేశాన్నే ఆశీర్వదించాడు. అంతేకాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆహారం కావాలంటే ఐగుప్తుకి రావాలి. అంతగా దేవుడు ఆ దేశాన్ని దీవించాడు. ఆయన ఎవరిని బట్టి? యేసేపుని బట్టి. మరి ఒక వ్యక్తిని సంఘంలోకి వచ్చినప్పుడు, జీవితంలోకి వచ్చినాడు ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి, ఉద్యోగం చేసేవాడిగా ఉండాలి, బలపరిచేవాడిగా ఉండాలి, మరణ భయం తీసుకొచ్చేవాడిగా ఉండకూడదు. చెడ్డ సమాచారం తెచ్చారు వాళ్ళు. ఏమని తెచ్చారు? అయ్యా మోషే ఎదురు చూస్తున్నాడు. ఎక్కడ? నిజంగా చాలా ఎక్కువ దోమలు ఉన్నాయి. నిలబడి అంటే కుట్టేస్తుంది. ఆ యొక్క 12 మంది మోషే పంపించిన 12 మంది కోసం మోషే ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ ప్రాంతంలో? కాదేశు బర్నేయ తీర్పు స్థలం అది. కాదేశు బర్నేయ వద్ద కూర్చొని వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? వాళ్ళు కాదేశు బర్నేయకి వచ్చారు. వాళ్ళు ఎటు తిరిగి ఎక్కడికి వస్తున్నారు? కాదేశగా వస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం కూడా కాదేశు బర్నేయ వద్దే ఉన్నాం. మనం కూడా తీర్పు స్థలంలో మనం కూడా ఉన్నాం. ఈ తీర్పు స్థలంలో నుండి వర్తమానికి ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన దేశంలోకి వెళ్ళారు. వాళ్ళు అసలు ఎలా ఉంది వాళ్ళ దేశ పరిస్థితి, ఎలా జయించాలి అని కనుక్కోవడానికి అక్కడికి వచ్చారు. ఈ యొక్క కాదేశు బర్నేయ దగ్గర కూర్చొని మోషే వారి యొక్క సమాచారం కోసం చూస్తున్నాడు. ఆయన వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏ సమాచారం చేస్తారు? దేవుడు చెప్పాడు కదా, అది పాలు తేనెలు ప్రవహించే దేశం చెప్పాడు కదా దేవుడు. అది ఎలా ఉంటుంది, ఆ సమాచారం మనం వినాలి అని ఒక సంతోషంతో ఆడు కూర్చొని మోషే మరియు ఇతర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ వచ్చినట్టు ఆ యొక్క 12 మంది ఏం చెప్పాలి? సరే, ఒకవేళ వాళ్ళు చూసింది కూడా నిజంగా ఏదైనా కొన్ని చేదు అనుభవాలు వాళ్ళు వచ్చి ఉండొచ్చు. అవునా? చేదు అనుభవాలు వచ్చి ఉండొచ్చు. కానీ ఏం చెప్పారు వాళ్ళు? అక్కడ చాలా ఉద్యోగంగా ఉంది. ఎందుకంటే మన దేవుడు చెప్పాడు కదా, చాలా ఉద్యోగంగా ఉంది, అది మనం ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటాం. అక్కడ నిజంగా చాలా పంటలు సస్యశ్యామలంగా పండుతున్నాయి. ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోయాల్సిన పరిస్థితి ఉంది చాలా అని చెప్పాలి కదా. వాళ్ళు చెప్పట్లా. ఎక్కువ మంది జనాభాని చెడ్డ సమాచారంతో దుఃఖంతో నింపేశారు. మరణమే వచ్చేసింది. ఎప్పుడైతే దాన్ని మనం జయించలేం, భూభాగం బాగానే ఉంది, వాళ్ళు ద్రాక్ష గెలని 2-3 మోసుకొని పోతున్నారు, ఏం పంటలు పండుతున్నాయి, కానీ మనం జయించాం. థామస్ గారి వర్తమానం చదివితే భలే ఉంది, అసలు ఆయన జీవితం భలే ఉంది. క్రిస్మన్ గారి వర్తమానం చదివితే అసలు వర్తమానాలు భలే ఉన్నాయి. కానీ మనం లేకుండా వెళ్తాం అంటే ఎలా జరుగుతుంది? సాధ్యం అవుతుంది? అది జరగదు. అది చెడ్డ సమాచారం. ఎప్పుడైతే 10 మంది వచ్చి చెడ్డ సమాచారం ఇచ్చారు సంఘానికి, అక్కడ నాయకుడితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు, లక్షల మంది ప్రజలు ఒకేసారిగా వాళ్ళందరూ కూడా ఎలుగెత్తేయడం మొదలు పెట్టారట. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, అయ్యో మోషే, మమ్మల్ని ఎందుకు అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా? వాళ్ళు ఏంటో ఉన్నత దేవులంట, మనం వాళ్ళు ఏం చేయలేమంట, వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నామంట? మిడతల వల్లే కనపడుతున్నామంట, మనం ఏం చేయగలుగుతాం? నువ్వు తీసుకొచ్చి ఎక్కడ పెట్టావేంటయ్యా? మోషే పరిస్థితులు చూడలే, దేవుడు చెప్పాడా లేదా చూశాడు. మోషే సంఘంలో నీవు నిజంగా వాక్యానుసారంగా మోషేను ప్రేరేపించిన ఆత్మ నిన్ను ప్రేరేపిస్తే నువ్వు కూడా పరిస్థితులు చూడవు. మోషేను ప్రేరేపించిన ఆత్మ నీలో ఉంటే నువ్వు పరిస్థితులు చూడవు. అది ఎలాంటిదైనా కావచ్చు, భయపడవు నువ్వు దానికి. చూడండి, యెజబేలు చంపడానికి యెజబేలు చెప్పింది, ఆ 850 మంది ప్రవక్తలను పట్టుకుని కర్మేలు పర్వతం దగ్గర ఏలీ ఏం చేశాడు? చంపేశాడు. చంపినప్పుడు సవాల్ చేసింది, ఆ ప్రవక్తల వల్ల నిన్ను చేయకపోతే నేను యెజబేలునే కాదని సవాల్ చేసింది. నువ్వు నా ప్రవక్తలు చంపావు కదా, నేను నిన్ను కూడా వారిలో ఒకరి వల్ల చేయకపోతే నా పేరు యెజబేలే కాదు, నీ సంగతి చూస్తా అని భయపెట్టింది. భయపడ్డాడు ఎలీయా. కానీ ఎలీషా మాత్రం భయపడలా. ఒక రాజు చంపడానికి పంపించాడు తన కుమారుడిని. దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు ఎలీషా? ఆ ద్రోహి వస్తున్నాడు, లోపలికి రాకుండా తలుపేసి ఉంచాడు. అక్కడ భయపడి పారిపోలేదు ఎలీషా. తన హృదయంలోకి రాకుండా తలుపులేసాడు. చెడు తలంపులు, భయము నీలోకి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆపేయాలి, నీ హృదయం రానియకూడదు. రమేష్ గారు చాలా మంది కూర్చొని, బ్రదర్ జ్వరం వచ్చిందంటే మరి నువ్వు తప్పదు బ్రదర్, నువ్వు చేయాల్సిందే.
మొన్న ఆ ఊర్లో జ్వరం వచ్చి ఆ పిల్లోడు అట్లా ఇది జరిగింది. నువ్వేం చేయాలి అక్కడే? నీ డోర్ క్లోజ్ చేయాలి అక్కడే. ఆ యొక్క నీ 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 లోపలికి రావడానికి సహోదరుని యొక్క మాట ద్వారా నీ హృదయంలోకి వచ్చి నీ విశ్వాసాన్ని బలహీనపరచడానికి నీలో మణభయం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి యెజెబెల్ యొక్క ఆత్మని నీ లోపలికి రాకుండా నువ్వు అక్కడే క్లోజ్ చేయాలి. ఎక్కువ చేస్తూ ఉండదు వాడు. మొన్న అదే జరిగింది ఆ దేశం. అక్కడ ఆ ఊర్లో జ్వరం వచ్చింది. ఆ పిల్లడికి 2 రోజులు చూపించలేదంట. ఆ పిల్లడికి జరిగిపోయింది, చనిపోయాడంట. లోక సంబంధమైన ప్రజలు చెప్తూ ఉంటారు అది. కానీ మోషే ఆ విధంగా మనుషుల చేత ప్రేరేపించబడలేదు. యెహోషువ, కాలేబులు మనుషుల ద్వారా ప్రేరేపించబడలేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారు కాబట్టి వాళ్ళు ఎంత ఉన్నత దేవులైనా సరే మన లెక్క కాదు, మనం ఖచ్చితంగా జయిస్తాం అని లక్షల మంది యొక్క హృదయాలని 10 మంది వచ్చి మన భయంతో ప్రేరేపిస్తే ఒక 2 వర్తమానికులు వచ్చి ఆ ఏడుస్తున్న ఇజ్రాయేల్ ప్రజల్ని, మన భయంతో ఉన్న ఇజ్రాయేల్ ప్రజల్ని, నాయకుడి మీద తిరుగుబాటు చేస్తున్న ఇజ్రాయేల్ ప్రజల్ని 2 వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఎంత ఉన్నదేవులైనా సరే మనం జయిస్తాము. అది యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా మనం చనిపోతాము, వ్యాధులు వస్తాయి. ఒక ఆయన చెప్తున్నాడు, మనం నీ గ్రూప్ లో పెట్టారు కదా, అన్ని గ్రంథాలు ఒకటే గ్రంథాలు అని చెప్తున్నాడు. వ్యాధులు వస్తాయి, దుఃఖం వస్తాయి, బాధలు వస్తాయి. కానీ బైబిల్ చెబుతుంది నీకు వ్యాధి, బాధ, దుఃఖం నీకు రాదు. దేవుడు చెప్పాడే లేదా మోషేతో? ఐగుప్తు తెగుళ్ళలో ఏది నీకు రానివ్వనని చెప్పాడు దేవుడు. మరి మనం ఎంత విశ్వాసంతో ఉండాలి? 10 మంది ఆ తెచ్చిన సమాచారాన్ని ఈ లోకం నమ్ముతా ఉంది. 10 మంది భయపడి మన సమాచారం తెచ్చారు, దాన్ని చూసి ఈ ప్రపంచమంతా నమ్ముతోంది. ఈ క్రైస్తవ బోధకుల యొక్క మన సమాచారము, మన వర్తమానం చూసి వీళ్ళు భయపడుతూ ఉన్నారు. కానీ 2 వర్తమానికులు అక్కడికి వచ్చారు, యెహోషువ మరియు కాలేబు. వాళ్ళని తెచ్చారంటే వాగ్దానపు దేశం యొక్క సూచనలు, వాగ్దాన దేశం యొక్క గుర్తు పట్టుకొచ్చారు అక్కడికి. లేదు మనం చనిపోము, ఇదిగో అక్కడున్న ఆశీర్వాదం మీరు చూడండి అని తీసుకొచ్చి తలా కొద్దిగా పంచి పెట్టారు వాళ్ళు. మరి నువ్వు ఎవరితో ప్రేరేపించబడుతున్నావు? 2 వర్తమానికులు లక్షల మంది యొక్క హృదయాల్ని బలపరిచారు. 2 వర్తమానికులు లక్షల మంది యొక్క మరి భయాన్ని పోగొట్టారు. కానీ 10 మంది వర్తమానికులు ఏం చేశారు? మన భయాన్ని తీసుకొచ్చారు సంఘంలో. మరి నీ హృదయాన్ని ప్రేరేపించేది ఎవరు? యెజెబెల్ ఆత్మ ప్రేరేపిస్తూ ఉందా? పరిశుద్ధాత్మ నీ హృదయాన్ని మరి ప్రేరేపిస్తూ ఉందా? ఒకవేళ యెజెబెల్ ఆత్మ నేను ప్రేరేపిస్తున్నట్లయితే నువ్వు ఒక్కసారి నీ ఆత్మను పరిశీలన చేసుకోవాలి. నేను ఎలా మరి పరిశుద్ధాత్మ నింపబడాలి? ఎలా ఆహాబోలే కాకుండా నేను ఎలా బయటికి రావాలి? ఇది నిజమైన ఆరాధన, ఇదే నిజమైన భక్తి, ఇదే నిజమైన మార్గము. సుఖ సౌఖ్యాలతో నాకు లోకానుసారంగా ఇలా ఉండాలని మరి ఆ యొక్క లోక సంబంధమైన కార్యాలను చూసి పెళ్లి చేసుకున్న ఆహాబోలే కాకుండా దేవుని యొక్క చిత్తానికి లోబడేవాడిగా. పెళ్ళంటే వివాహం అంటే భూ సంబంధం వివాహం ఒకటే కాదు, పరలోకానికి సంబంధించినట్టుగా కార్యాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా నీ యొక్క సొంత ఉద్దేశంతో కాదు, దేవుని ఉద్దేశంతో నువ్వు కార్యం చేయాలి. అక్కడ ఎప్పుడైతే యెజెబెలు ఆ ప్రాంతానికి వచ్చిందో ఇజ్రాయేల్ దేశం అంతటా విగ్రహారాధన వచ్చేసింది. పరిస్థితులు మారిపోయినాయి దేశంలో, రాజు జీవితంలో పరిస్థితులు మారిపోయినాయి. ఎక్కువగా బెదిరించి మూదు ముడిచి ఇంట్లో కూర్చున్నది ఎవరు? ఆడవాళ్ళే కదా. ఏదైనా చిన్న తక్కువ అయితే ఏం చేస్తారు? అడిదిరి కూర్చుంటారు, పిలుస్తుంటే అడిదిరి మాట్లాడుతుంటారు. అని గట్టిగా మాట్లాడేది ఎవరు? పురుషులు. కానీ ఇక్కడ రివర్స్ అయింది. ఇప్పుడు ఇంట్లో బెదిరించింది ఎవరు? ఆహాబు. ఏంటి అని మాట్లాడింది ఎవరు? యెజెబెలు. రివర్స్. పురుషులు ఉండాల్సిన స్థానంలో స్త్రీ, దేవుడు ఉండాల్సిన స్థానంలో సాతాను. ఎంత భయంకరమైన కార్యాలు చూడండి. సాతాను తెలియకుండా విశ్వాసులు గ్రహించలేని విధంగా వాడు చొరబడుతున్నాడు. మా బోధ మాదే, మా విశ్వాసం మాదే, కానీ నింద పోవడానికి నీ పేరు మాత్రం మాకు పెట్టంటారు. ఆ దినమున 7 స్త్రీలు బయలుదేరుతారు. మా అన్నం మేమే తింటాము, మా వస్త్రాలు మేమే కట్టుకుంటాము, అయితే మాకున్న నిందను తొలగించడానికి నీ పేరు మాత్రం మాకు పెట్టు. వాళ్ళ బోధలు వాళ్ళకి నచ్చినట్టుగా బోధిస్తారు. హిత బోధలు, దురద చెవులు గల వారికి అదే బోధన చెప్తూ ఉంటారు. ఒకవేళ ఖండించాల్సిన పరిస్థితి ఖండించరు, గద్దించాల్సి వస్తే గద్దించరు, సరైన క్రమంలో పెట్టండి క్రమ పెట్టరు. ఒకవేళ వెళ్ళిపోతారని భయం, కానీ పేరు మాత్రం కావాలి. అక్కడ క్రైస్తవులుగా యేసు అనే పేరు కావాలి. రెండు సంఘం ఎక్కడన్నా అత్యున్నతమైన సంఘాల్లో బ్రహ్మ అనే పేరు కావాలి, కానీ బోధలు మాత్రం వాళ్ళే. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? లేదండి. రివర్స్ అయిపోయింది ఇంట్లో. ఆహాబేమో మూతి పుడుచుకుని లోపల కూర్చున్నాడు, యెజెబెల్ ఏమో పెత్తనం చేస్తుంది. ప్రతి
ఆ 12 గోత్రాల 10 గోత్రాల మీద ఆమె రాణిగా రాజుగా ఆమె పెత్తనం చేస్తా ఉంది. ఆహాబు చేయలేని పని నాబాలుని చంపించేసింది సాక్ష్యాలు పెట్టి. నాబోతుని చంపించేసింది అబద్ధ సాక్ష్యాలు మోపించి. ఎలా తెలుసా? రాజ్యాంగ ప్రకారంగానే, యెహోవా రాజ్యాంగ ప్రకారంగానే, ధర్మశాస్త్ర ప్రకారంగానే యెహోవాను దూషిస్తే 2 సాక్షులు చాలు రాళ్ళతో కొట్టి చంపేయచ్చు. దాన్ని వాడుకుంది. చట్టంలో ఉన్నటువంటి లొసుగులను వాడుకుని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి ఏం చేసింది? నేరం మోపించింది, తీసుకెళ్లి చంపించేసింది. భయంకరమైన సౌజ చనిపోయింది యెజబేల్ లాగా ఎవరు చనిపోలే బైబిల్లో. యెజబేల్ లాగా ఎవరు పాపం చేయలేదు, చేయించలేదు. యెజబేల్ లాగా మరణం కూడా ఎవరు పొందుకోలేదు. పైనుంచి కింద పడి చచ్చిపోయింది. చర్మం అంతా ఛిద్రం అయిపోయింది. అంతేకాకుండా యెహూ ఏం చేశాడు తెలుసా? తన యొక్క శరీరం మీద గుర్రాలను వేసి తొక్కించాడు. గుర్రాలు వేసి తొక్కించినప్పుడు రక్తము చింది ఆ గోడల మీద పడిపోయింది తెలిపి. ఆ తర్వాత వెళ్ళి భోంచేశాడు యెహూ. ఆ శవాన్ని అంతా అక్కడే ఉంచి భోంచేసిన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు, ఆ యొక్క రాజకుమార్తె కాబట్టి తీసుకెళ్ళి ఏం చేయమన్నాడు? పాతి పెట్టండి అని చెప్పాడు. తీరా అక్కడికి వచ్చి చూస్తే ఏముందండి అక్కడ? చేతులు కడైబరాలు తప్ప ఏముందంటే కపాలం తప్ప, సారీ అరిచేతులు, తల, కపాలం, ఈ తప్ప దాని ఏమీ లేవు. అసలు రూపం లేదు ఆమెకి. తీసుకెళ్ళి బయట పడేసండి, పాతి పెట్టదని చెప్పాడు యెజబేల్. ఎంత భయంకరమైన సభ చూడండి. దేవుని యొక్క స్థానాన్ని, దేవుని యొక్క బిడ్డల్ని తప్పుదోవ పట్టిస్తే చూడండి, చాలా మంది అది చేస్తుంటారు. విశ్వాసంలో ఉన్న వాళ్ళకి విశ్వాసం ఉండదు, పక్కనున్న వాళ్ళని విశ్వాసం తప్పిస్తూ ఉంటారు. పర్లేదులే, రేపు చేస్తాలే, ఇవాళ చేయాలా, పర్వాలేదులే, ఇవి ఒకసారి చేస్తే ఏమైద్దిలే, ఈ ఒక్క గుడికి వెళ్ళకపోతే ఏమైద్దిలే, ఒకరోజు వెళ్ళకపోతే ఏమైద్దిలే. ప్రతి వాడు నువ్వు రావు, వచ్చే విశ్వాసం కూడా ఏం చేస్తావు? తప్పుదోవ పట్టించిన ప్రయత్నం చేస్తూ ఉంటావు. అది చాలా భయంకరం. అది నువ్వు రాకపోయినా పర్లేదు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. నువ్వు ఒక వారం కాకపోయి ఇంకో వారం, ఒక వారం కాకపోయి ఇంకో వారం, నువ్వు ఒకవేళ ప్రార్థనకు రాకపోయినా పర్లేదు, దేవుడు నువ్వు 4వ వారం దేవుడు నీకు క్షమిస్తాడు. కానీ ఇంకొక వ్యక్తిని ఎప్పుడైతే నువ్వు ప్రభావితం చేసి ప్రేరేపించి వారిని భక్తి జీవితం నుంచి వెనక్కి లాగుతుంటావో అది చాలా భయంకరమైనది. దాన్ని బట్టి మరింత గొప్ప తీర్పు నీ మీదకి వస్తుంది. వాళ్ళ హృదయాలు బాధపడే విధంగా, వాళ్ళ హృదయాలు కఠిన చేసే విధంగా, వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడైపోయే విధంగా నీ పాటలు, నీ మాటలు, నీ క్రియలు, నీ విశ్వాసం ఉండకూడదు. పర్వాలేదులే, చాలా భయంకరమైన పదం, చాలా భయంకరంగా జరిపింది యెజబేలు. అసలు తన యొక్క రూపం ఏంటో కూడా గుర్తించిన విధంగా ఏమి మిగలలేదు. గుర్రాలు తొక్కేసింది, రక్తం అంతా వచ్చే గోడలైనా చిందేసింది, రూపం లేదు అసలు ఆమెకి. తీసుకెళ్ళి ఆ మిగిలిన దొరికిన ఆ యొక్క శల్యాల్లో ఆ భాగాలు కూడా తీసుకెళ్ళి బయట పడేయమన్నాడు ఆయన. కుక్కలు తినేసింది. ఎందుకంటే దేవుడు ఏలియా ముందే చెప్పాడు కదా, నువ్వు ఎలాగైతే ఆస్తి కోసం, పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, నాకు సెంటర్లో నాకు బిల్డింగ్ కావాలి, నా అంతఃపురం నేను విస్తరణ చేసుకోవాలి అని నీ సహోదరి యొక్క ఆస్తిని దొంగతనంగా కలుపుకోవడానికి ప్రయత్నం చేశారు ఆ ఆహాబు. యెజబేల్ కుట్ర పని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి నాబోతుని చంపించేసింది. అప్పుడు ఆయన చెప్తాడు, ఏలే ద్వారా నువ్వు ఎలాగైతే నాబోతు చేసావో నీ భార్యకి, నీ కుటుంబానికి అంతగా జరుగుతుందని చెప్పాడు. చాలా అదే ప్రవక్త చెప్పినట్లుగానే ఆహాబ్ అలా చనిపోయాడు, యెజబేల్ అలాగే చనిపోయింది. ఆహాబ్ యొక్క సంతానం కూడా అలాగే నాశనమైపోయింది. పిల్లలతో సహా మొత్తం నిర్మూలన చేయబడ్డారు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మిమ్మల్ని ప్రేరేపించేది ఎవరు? పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో మీరు ప్రేరేపించబడుతున్నారా? ఒకవేళ పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వంలో మీరు నడిపించబడితే ఆ యొక్క యెహోషువ కాలేబులు ఎలాగైతే మరణభయంతో ఉన్న లక్షల మంది ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాసాన్ని బలపరిచారు. వాళ్ళకంటే ముందుగా వచ్చిన 10 మంది ఏం చేశారు? బలహీనపరిచారు. అయ్యో మనం జయించలేం అని బలహీనపరిచారు. కానీ యెహోషువ కాలేబులు వచ్చి చెప్పారు, మనం జయిస్తాం, మనం లోకాన్ని చూడలేదు, మనం ప్రభువుని చూస్తున్నాం. నీ యొక్క హృదయాన్ని ప్రేరేపిస్తున్నది యెహోషువ కాలేబుల వర్తమానమేనా? అయితే నీలో ధైర్యాన్ని పుట్టించాలి, నీలో విశ్వాసం పెరగాలి. ఒకవేళ 10 మంది యొక్క వర్తమానికి లేక వర్తమానం నీ వింటే నీకు మరణ భయమే. ఎలీషావులే, నీ తలుపులు మూసేయండి. అవిశ్వాసం నీ దగ్గరికి వచ్చిందా? నీ తలుపులు మూసేయండి. వాక్య వ్యతిరేకమైన కార్యాలు దగ్గరికి వస్తాయా? నీ తలుపులు మూసేయండి. ఎలీషా అన్నాడు, ఆ ద్రోహి వస్తున్నాడు నన్ను చంపడానికి, తలుపు మూసేయండి, నాకు లోపల బయట దోసి తలుపు మూసేయండి అని చెప్పాడు ఆయన. మనం కూడా అలాగే ఉండాలి.
ఓ ఇక ఈ రోగం నా దగ్గరికి వస్తుంది, తలుపు దాన్ని బయటకు తోసి నా హృదయాన్ని మూసేస్తాను నేను. అది ఎలాంటి వ్యాధి అయినా సరే, ఎలాంటి దుఃఖమైనా సరే, ఎలాంటి శోధన అయినా సరే, మీరు దాన్ని గెంటేసి మీ హృదయాన్ని మూసేయండి. వాడు మీ లోపలికి రాడేటప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి, భయపడి పారిపోకూడదు. యెజబెలు ఏలియానే భయపెట్టింది. యెజబెలు గొప్ప ప్రవక్త, బైబిల్లో రాయబడింది. దేశాలని గరగలాడించి భయం లేకుండా ఉన్న ఏలియా ఆయన, మరణం లేకుండా ఎత్తబడిన ఏలియా ఆయన, కానీ ఆయన భయపెట్టింది. కానీ మరలా ఆయన ఆత్మ ఎలీషాలోకి వచ్చినప్పుడు ఆయన భయపెట్టలేదు, బయటికి తోసేసి తలుపు వేసుకున్నాడు. ఆయన గెంటేశాడు ఆయన. మన సహోదరులారా, మన హృదయాలను ప్రేరేపించేది పరిశుద్ధాత్ముడై ఉండాలి. చూడండి, అననీయ సప్పీరాలు, ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అననీయ సప్పీరాలు బైబిల్లో రాయబడింది. అక్కడ అపొస్తల కార్యాలు 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడింది అననీయ సప్పీరాల గురించి. వారు పేతురు అంటున్నాడు, దేవుని సన్నిధికి తెస్తారని చెప్పి మీరు నిర్ణయం తీసుకొని మీ భూభాగం నమ్మి ఆ డబ్బులు వచ్చిన తర్వాత, ఆ డబ్బులు ఎక్కువ వచ్చినప్పుడు మీకు వాటి మీద ఆశ పుట్టి, చూసారా, సాతాను ప్రేరేపిస్తే నీకేం కలుగుద్ది? డబ్బు మీద ఆశ, వ్యామోహం, లోక సంబంధమైన డంబాలు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు. సాతాను కనుక నీ హృదయంలో నుండి ప్రేరేపిస్తే ఇవే నీ హృదయంలోకి వచ్చేది ఇవే. ఇతనైతే నాకు బాగుంటాడు, ఇతనికైతే ఉద్యోగం ఉంది, ఇతనైతే బాగా చూసుకుంటాడు, ఇతనికైతే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇతను చేసుకుంటే మనకు అవసరతలో ఉపయోగపడతాడు అని చూస్తున్నావా? దేవుని చిత్తానికి అప్పగిస్తున్నావా? ఇదిగో ఈ సహోదరు మన సంఘానికి వస్తే బాగుంటది అని చూస్తున్నావా? ప్రభువా, నీ చిత్తమైతే ఈ సహోదరునికి నీ యొక్క వాక్యం బయలుపరచు అని చూస్తున్నావా? ఏది నీ యొక్క హృదయాన్ని ప్రేరేపిస్తోంది? అనే సప్పీరాలు ఇద్దరు కూడా దేవునికి ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ ఇచ్చేస్తున్నారు. తమది అనుకున్నంత ఏది కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోవట్లేదంటే వాళ్ళు తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? వాళ్ళు అపోస్తుల యొక్క పాదాల దగ్గర పెడుతున్నారు. వాళ్ళకు ఉన్నది అంతా అమ్మేసి తీసుకొస్తున్నారు. వీళ్ళు రోజు చూస్తూ ఉన్నారు. ఈ రోజు ఏమో సరళ గారు తెచ్చారు, రోజు రమేష్ గారు తెచ్చారు, ఇంకో టైడస్, ఇంకో హరీష్ గారు తెచ్చి అక్కడ పెడతా ఉంటే వీళ్ళు రోజు చూసి మరి మనకు కూడా ఉంది, ఇప్పుడే బాగుదేమో, మనం కూడా ఇస్తే బాగుంటది, ఎందుకంటే మరి అందరూ చేస్తున్నారు కదా, చేస్తున్నారు, మనం కూడా చేస్తే బాగుంటది అని వాళ్ళే అనుకున్నారు. అనుకుని ఏం చేశారు? వెళ్ళి అమ్మేశారు. తీరా డబ్బులు ఎక్కువ వచ్చేసినాయి. డబ్బులు ఎక్కువ వచ్చిన తర్వాత ఏమనుకున్నారు? ఆశ పుట్టింది. ఈ మొత్తం ఎందుకులే, కొద్ది దాచుకొని కొద్ది గిద్దాం అని కొద్ది ఇంట్లో పెట్టుకొని కొద్ది తీసుకొచ్చారు. అనే వచ్చాడు ముందు, ఎందుకంటే ఆళ్ళు కొద్దిగా రెడీ రావడానికి లేట్ పడుతుంది కదా. ముందు అనే వచ్చాడు, తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, అపోస్తలుల పాదాల దగ్గర పెట్టాడు. పెట్టేసరికి ఏమన్నాడు పేతురు? ఏమన్నారు అప్పుడు? ఎవరు నిన్ను ప్రేరేపించారు అన్నయ్య? ఏ ఆత్మ నిన్ను ప్రేరేపించింది? దేవుని యొక్క సొమ్మును దొంగిలించడానికి ఏ ఆత్మ నిన్ను ప్రేరేపించింది? అపోస్తలుల కార్యాలు చూడు 5వ అధ్యాయం. ఏం లేదు, పేజీ కాదు. మూడో వచనం చదవండి ఒకసారి. చూసారా ఎవరు ప్రేరేపించారంట? సాతాను. భక్తిగా ఉన్నారు ఇద్దరు భార్య భర్తలు, సంఘంలో ఉన్నారు ఇద్దరు భార్య భర్తలు, ఎక్కడ ఆరాధన జరిగిన వాళ్ళకి అక్కడికి పార్టిసిపేట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు గడుపుతున్నారు, అక్కడ ఉద్యోగంగా పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, అన్ని చేస్తున్నారు. అందరూ సంఘంలో జరిగేది అంతా దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. అందరూ కూడా తమకు కలిగిందంతా కూడా అమ్మేసి ఆ సంతోషంలో వారు భాగస్వాములు అయిపోతున్నారు. ఇది మాది అని అనుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అంత ఉద్యోగం ఉంది అక్కడ. వాళ్ళు అనుకుంటున్నారు, ఓ మేము యొక్క మరణం లేకుండా మేము వెళ్ళిపోతాం అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అంత గొప్ప సువార్త పరిచర్య అక్కడ జరుగుతుంది. అక్కడ దాన్ని చూసి వాళ్ళు అనుకున్నారు, ఎంత సువార్త పరిచర్యలో ఇంతమంది ఓ సహోదరుల మధ్యలో ఇది మాకుంటే మాకేంటి లాభం అని వాళ్ళకున్న భూములు, వాళ్ళకున్న బంగారాలు, వాళ్ళకున్న వెండి వస్తువులు అన్ని అమ్మేసి, ఎందుకంటే సంఘము వేల మంది పెరిగిపోయారు అక్కడ, వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే డబ్బులు అవసరం అక్కడ. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఎవరికి కలిగినది వాళ్ళు అమ్మేసి పట్టుకొచ్చి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు వీళ్ళు ప్రేరేపించబడ్డారు, ఓ మనం కూడా చేస్తే బాగుంటది, మనం కూడా చేయాలి, దేవుడికి ఎదురు చేయాలి. వాళ్ళే చేస్తున్నారు, సాల్మన్ గారు చేశారు, రమేష్ గారు చేశారు, టీటు గారు చేశారు, మనం కూడా ఎదురు చేయాలి అని వాళ్ళు ప్రేరేపించబడ్డారు.
ప్రేరేపించబడి చేశారు. చేశాక దాంట్లో మళ్ళా పాపం చేయడం. ఎవరు చెప్తున్నారు తన హృదయంలోకి వచ్చి? సాతాను వచ్చేసింది. ఎప్పుడైతే డబ్బులు ఎక్కువగా వచ్చేసినాయో, భూమి అమ్మేసరికి డబ్బులు ఎక్కువగా వచ్చినాయో, ఎవరు వచ్చారు లోపలికి? సాతాను వచ్చింది. ఎందుకు బ్రదర్ నువ్వేమన్నా సల్మాన్ బ్రదర్ నువ్వేమన్నా చర్చికి ₹1,00,000 చెప్పావా? అబ్బాయి నేను చెప్పలేదు. మరి ఇంకేంది ₹1,00,000 నువ్వు చెప్పలేదుగా. ఒక 50 లోపల పెట్టి ఒక 50 తీసుకెళ్తా అని చెప్తున్నది లోపలికి వచ్చి. సాతాను ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ప్రేరేపణ. ఆహాబుని ఎవరు ప్రేరేపించారు? సాతాను. ఎవరిని చేసుకోమని? యెజ్బయేలు కుమార్తెని చేసుకో, నీకు యుద్ధం రాదు, నీకు కరువు రాదు, నీకు డబ్బు వస్తుంది, పేరు వస్తుంది, ప్రఖ్యాతులు వస్తాయి అని ఆహాబుని ప్రేరేపించింది. ఇక్కడ అననీయని కూడా సాతాను ప్రేరేపించింది. పేతురు అంటున్నాడు, సాతాను నేను ఎందుకు ఎందుకు దానికి ఛాన్స్ ఇచ్చావు నువ్వు? నీకు నీ డబ్బు నీ వశంలో ఉంది కదా. చదవండి ఒకసారి ఏమంటాడైనా? ఆ డబ్బు నీ దగ్గర ఉంటే నీదే కదా, నువ్వు అమ్మకుండా నేను ఇవ్వాలనుకుంటలే, నీకు అసలు లేదు కదా ఈ బాధ. నువ్వు ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు? ఇవ్వాలనుకున్న తర్వాత మరలా సగమే ఇవ్వాలి, కొంత దాసేయాలి అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎవరైనా ప్రేరేపిస్తున్నారు? సాతాను. ఒకవేళ సాతాను నేను ప్రేరేపిస్తే నీ యొక్క ముగింపు ఏంటి? మరణం. చూడండి ఏం జరిగింది అక్కడ. ఆ డబ్బు అమ్మినప్పుడు, ఆ భూ అమ్మినప్పుడు ఆ డబ్బు అంతా నీదే కదా, అది నీ వశంలో ఉంది కదా, నువ్వు ఎందుకు అలాగే చేశావు? నువ్వు ముందే అడగవచ్చు కదా, ఇలా చేస్తే బాగుంటుందని. నువ్వు దేవునికి ఇవ్వాలని అనుకుని నిర్ణయం తీసేసుకుని పరిశుద్ధాత్మ ప్రేరేపించింది వాళ్ళని, మనం కూడా చేయాలి అని వాళ్ళు అనుకున్నారు. తర్వాత దాన్ని ఏం చేసింది? ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ పక్కన పెట్టేశారు. ఇప్పుడు సాతాను వచ్చేసింది లోపలికి. అంతేనా బ్రదర్? సేన బ్రదర్, సాతాను లోపలికి వచ్చేసింది. మామూలుగా మనం ఏం చెయ్యం, దేవుని సన్నిధికి రావాలన్నా దేవునికి చేయాలి, మనం ఖర్చు పెట్టం. ఎవరైనా పక్క వాళ్ళు ఖర్చు పెడుతుంటే మరి వాళ్ళు ఖర్చు పెడతాను కాబట్టి బాగోదు కదా, చేద్దాం. రమేష్ గారు ఖర్చు పెడుతున్నాడు, మనం మరి ఖర్చు పెట్టకపోతే ఏం బాగోదు. ఎందుకంటే ఆ సాల్మన్ మీద ఇచ్చాడు, రమేష్ గారు ఇచ్చాడు, సతీష్ గారు ఏమీ లేదు అని అనుకుంటారు అందరూ. అని చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈ బ్యాచ్ లాంటి వాళ్ళే. ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేసరికి ఏమైపోద్ది? బిగబడతారు మళ్ళీ. అసలు నువ్వు అనుకోకుండా ఉంటే ఏది లేదు, అది నీ వశంలో ఉంది, అది నీ డబ్బు, అది నీ భూమి, అది నీ బంగారము, అది నీ వెండి. అప్పుడు నువ్వు అసలు అనుకోకపోతే లేదు. నువ్వు అనుకొని మనుషుల మధ్యలో పేరు సంపాదించుకోవాలి. అననీయ కూడా ఇచ్చాడా, అననీయ ఎవడనుకున్నా మేము ఇచ్చాడా అని పేరు తెచ్చుకోవడం కోసం భూ అమ్మేశారు. డబ్బులు ఎక్కువ వచ్చేసినాయి. ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ వచ్చినాయో పరిశుద్ధ ఆత్మ యొక్క ప్రేరణ పక్కన పెట్టారు. లోపలికి ఎవరు ఇచ్చారు? కొద్దిగా దాచుకుందాం, కొద్దిగా ఇద్దాం. పేతురు అన్నాడు, ఎవరు నన్ను ప్రేరేపించింది? సాతానికి ఎందుకు అవకాశం ఇచ్చావు? సాతానికి నువ్వు అవకాశం ఇవ్వడం వల్ల, సాతాన్ యొక్క ప్రేరేపణ ద్వారా నువ్వు నడిపించబడడం వల్ల నీకేమవుతుంది? చూడండి ఇక్కడ. చూసారా? నువ్వు అబద్ధపడింది ఎవరితో? దేవునితో. ఇది ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో కూడా అంతే. నువ్వు నిర్ణయాలు, నీ ఆలోచనలు, నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ జీవితంలో యెజబేలును ఉంచుతున్నావు నువ్వు. నీ కుటుంబంలో యెజబేలును ఉంచుతున్నావు నువ్వు. నీ సంఘంలో యెజబేలును ఉంచుతున్నావు నువ్వు. ఒకవేళ అలా ఉంటే నీకు మరణమే. ఆయన అంటున్నాడు, నేను తన యొక్క పిల్లల్ని దాన్ని నాశనం చేయబోతున్నాను నేను అంటాడు. ఈ యొక్క అననీయ కూడా పేరు ప్రఖ్యాత కోసం డబ్బులు తీసుకొచ్చి దాంట్లో పెట్టాలనుకున్నాడు. పేరు అది చూసిన తర్వాత చూస్తే ఆశ పుట్టింది. సాతాను ప్రేరేపించింది. అంత అవసరం లేదు, నువ్వు అంత చేసిన అవసరం లేదు, కొద్దిగా దాచుకో అని ప్రేరేపించింది. దాచుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? చనిపోయాడు. ప్రాణాలు విడిచి అక్కడికక్కడే చనిపోయాడు. మరి నేను ఎవరు ప్రేరేపిస్తా ఉన్నారు? అక్సా. ఎవరు అక్సా? కాలేబు కుమార్తె. ఆమె ప్రేరేపించబడింది తన భర్త ద్వారా. ఏమైంది? తన భర్త ద్వారా ప్రేరేపించబడింది. దేనికోసం? తండ్రి యొక్క నీటి ఓటల కోసం. అది మనం ప్రేరేపించబడాలి. హల్లెలూయా. తండ్రి యొక్క నీటి ఓటల కోసం, దేవుని యొక్క వాక్యం కోసం మనం ప్రేరేపించబడాలి. అక్ష ఎదురుగా వచ్చింది, తన ఇంటికి వచ్చింది. ఆమె అంటుంది, అయ్యా నీ యొక్క మెరగ నాకు ఇచ్చింది మెరగ భాగము, అయితే నాకు పల్లపు బడుగులు కూడా నాకు కావాలి. నాకు నీటి ఓటలు నాకు కావాలి. నిన్ను ప్రేరేపించేది ఆ విధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడితే నీటి ఓటలు ఎన్నుకుంటాను, వాక్యాన్ని ఎన్నుకుంటాను, పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వం ఎన్నుకుంటావు, సహోదరుల యొక్క సహవాసాలు ఎన్నుకుంటావు. దేవుని మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో ఉండాలని నువ్వు అక్కడ ఎన్నుకుంటావు.
ఇర్మియా అంటాడు. అప్పుడు అలాంటి వారు ఎలాంటి వారంటే వాళ్ళు దేవుని నోరి వంటి వారంట వాళ్ళు. ఎవరైతే దేవునికి లోబడతారో, దేవుని యొక్క ప్రేరేపణకి లోబడతారో వారు ఎలాంటి వారంట? నువ్వు దేవుని నోరు అంట. నువ్వు యెహోవా నోరు. నువ్వు ఎప్పుడు యెహోవా నిన్ను ప్రేరేపిస్తే, యెహోవా నిన్ను నడిపిస్తే, నువ్వు యెహోవాకు లోబడితే నువ్వేమైంటావు? యెహోవా నోరై ఉంటావు. ఇర్మియా అంటాడు నువ్వు యెహోవా నోరు. ఏది నిజం, ఏది మంచిదో అని నువ్వు ఆలోచించి పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణకు నువ్వు లోబడితే నువ్వు దేవుని నోరు. అంటే యెహోవా నీ ద్వారా మాట్లాడతాడు. నీ ప్రేరణ ప్రభుదై ఉండాలి. యెజబెల్ ఉండకూడదు. లోక సంబంధమైన కార్యాలు ఉండకూడదు. లోక సంబంధమైన ఆడంబరాలను చూడకూడదు. లోక సంబంధమైన ఆశీర్వాదాలను చూడకూడదు. ఒకవేళ నీ పక్కన ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు. ఆయన కీర్తనకారుడు అంటాడు వాళ్ళు కొద్ది కాలం అంటారంట. నీ పక్కన ఉన్న వాళ్ళు సంతోషపడవచ్చు. వాళ్ళు సంపాదించిన అక్రమ సంపాదన చేత వాళ్ళు కొద్ది కాలం వాళ్ళు ఆనందంగా ఉండొచ్చు. కానీ అది కొద్ది కాలమే అంటాడు ఆయన. వాళ్ళ అక్రమ సంపాదన, వాళ్ళ యొక్క సంపాదన, ఈ లోక సంబంధమైన ఆనందము అది కొద్ది కాలమే. మనం చూడడానికి మనం అనుకుంటాం అయ్యో మేము సంఘానికి వచ్చాం, మాకు అన్ని దుఃఖాలే, మాకు అన్ని సమస్యలే, మాకు అన్ని వేదనలే. కానీ వాళ్ళు చూడండి, ఆయన చూడండి ఆయన ఒక ఆమె చెప్తుంది మొన్న ఈ మధ్యన, నేను నా భర్తకి విడాకులు ఇచ్చేద్దాం అనుకుంటాను నేనని చెప్పింది. ఎందుకమ్మా ఎందుకు ఇవ్వాలనుకుంటాం అంటే, నా భర్త మంచి గవర్నమెంట్ ఉద్యోగి, మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు ఆయన. అయితే ఆయన డబ్బులు తీసుకోవాలనుకుంటే కనుక మాకు రోజుకి 40-50 వేలు వస్తాయి డబ్బులు. కానీ డబ్బులు ఇస్తుంటే ఏం చేస్తాడు ఆయన? డబ్బులు తీసుకోండి ఆయన. ఆయన జీతం 40,000 మాకు సరిపోవట్లేదు, మా ఇంట్లో కుటుంబం మాకు ఖర్చులే సరిపోవట్లేదు 40,000. ఆయన లంచం తీసుకుంటే ఎంత సంపాదిస్తాడు రోజుకి? 30-40 వేలు పైన రోజుకి డబ్బులు వస్తాయి. వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు నేను తీసుకోమన్నా, కానీ ఆయన తీసుకోవట్లేదు. ఇది నిజంగా జరిగిందండి. ఒక డాక్టర్కి ఫోన్ చేశారు వాళ్ళు, భర్త చెప్తున్నాడు నేను తీసుకోలేను, నాకు అవసరం లేదు అని చెప్తున్నాడు భర్త. నువ్వు తీసుకోకపోతే నువ్వు నాకు వద్దు, నాకు డబ్బులు అవసరం, నువ్వు తెచ్చే 40 వేలు సరిపోవట్లేదు, నా పిల్లలకు చదువుకే ఏమనుకు రాట్లా నువ్వు ఇచ్చే 40 వేలు, కాబట్టి నువ్వు లంచం తీసుకుంటే నేను దగ్గర ఉంటా అని ఆమె చెప్తా ఉంది. నేను తీసుకోలేను, అయితే నాకు వద్దు. ఆయన డాక్టర్ ఆయన మెంటలో చేసింది దానికి. అమ్మా నీ భర్త నీతిగా నిజాయితీగా ఉండాలని ప్రయత్నం చేస్తా ఉంటే నువ్వేంటమ్మా పాడు చేస్తున్నావు? నువ్వెందుకమ్మా ప్రేరేపిస్తున్నావు? తీసుకోమని ఒకవేళ నీ భర్త డబ్బులు తీసుకుంటే లంచం తీసుకుంటే దొరికిపోతే ఆ పేపర్లో టీవీలో నీ భర్త ఫోటో వచ్చి లంచం అప్పుడు నీ సంతోషమేనా అని అడుగుతామంటుంది. ఆ తర్వాత సంగతి చూద్దాం, ముందు డబ్బులు కావాలి మాకు. చూసారా నీ ఇంట్లో ప్రేరేపించే వాళ్ళు ఎలాంటి వారు ఉన్నారు బ్రదర్? నీ భార్య నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చేవాడిగా ఉండాలి. నీ భర్త నీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిన్ను ఓదార్చేవాడిగా ఉండాలి. అంతేగా నువ్వు వద్దేయలేదు, నువ్వు విద్యలేదు, నువ్వు వద్దేయట్లేదు, నువ్వు చేయట్లేదు, నడి తీసుకెళ్ళలేదు ఇది అని చేసే భార్య అది నీ సెలక్షన్ లో ఉంటది. చూడండి చాలా భయంకరం అది. ఆహాబు పై ఆడంబరాలు చూసి తెచ్చుకుంటే పెట్టుకున్నాడు, చివరికి మరణాన్ని తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. అననీయ మరణాన్ని తెచ్చి పెట్టుకున్నాడు ఇంట్లో. ప్రేరేపించడం అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నువ్వు నడిపించబడాలి. దినవృత్తాంతాలు చూడండి ఒకసారి, ఏమంటారు చూడండి ఒకసారి, ఈ ఒక్క మాట చూద్దాం మనం. రెండో అధ్యాయము సరే 13వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 5వ వచనం. ఇంకొకరిని ప్రార్థించిన మార్గం నువ్వు కలిగించినట్టు అయితే తీసుకొని రాసి నీ దేవుని కనుక ఆ కలిసి పనివారి 13:1 నుంచి చూడండి ఒకసారి. కలుస్తాను అంటే కానీ ఈ మధ్య దేశం నేర్పించి అధికారి పెండింగ్ చేయలేదు. చెప్పినలా దాన్ని సంభవించాను. ఆ ప్రభుత్వ ఆత్మను కలకి కన్నాన్ని మార్గంలో వెళ్ళకూడదు. చూసారా, సూచక్రియలు అద్భుతాలు జరిగినా కూడా దాన్ని మీరు నమ్మొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ప్రేరేపించేది ఎవరు? సాతాను.
మీ ప్రేరణ సాతాండది. మీరు దాన్ని చేయొద్దు. ఒకవేళ మీ ముందు అద్భుతాలు జరిగినా సరే మీరు వెళ్ళొద్దటు. అబ్బో మా సంఘంలో ఇది జరిగింది వెళ్ళొద్దటు. ఓ మా సంఘంలో గొప్ప జరుగుతుంది వెళ్ళొద్దటు. మీ మధ్యలో కళలు కనేవాళ్ళు, దర్శనం చూసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అబద్ధపు కళలు కంటారు, అబద్ధపు దర్శనాలు చూస్తారు. వాళ్ళు చెప్పినా సరే మీరు వెళ్ళొద్దు అక్కడికి. చదవండి. సూచకులు కానీ వార్తలు కానీ సంభవించడం ఆ ప్రవక్త మాటలను చదవకరమైన మాటలు తెలియదు కాదు. మీరు మీ దేవుడిని ఎన్నవారు మీ పూర్వం మీ పూర్ణాత్మను గ్రహిస్తున్నారో లేదో తెలుసుకోండి. దేవుడిని ఎన్నవారు పరీక్షిస్తున్నారు. అది విషయం. ఎందుకు మీ మధ్యలో ఉన్న కార్యాలు చేసే దేవుడు అనుమతిస్తున్నాడు? మాకు అగ్నిస్తంభం కనబడుతుంది, మాకు మేఘస్తంభం కనబడుతుంది, మాకు ఇక్కడ గొప్ప జరుగుతుంది అని వాళ్ళు చెప్తూ ఉంటే ఆ సమాచారం నీ దగ్గరికి ఎందుకు తీసుకొస్తుంది సాతాను? నువ్వు అటు వెళ్తావా లేదో అని చెప్పి సాతాను తీసుకొస్తుంది. దేవుడు కూడా దాన్ని ఏం చేస్తున్నాడు? అనుమతిస్తున్నాడు. పరీక్షది. ఒకవేళ కళలు కనేవాళ్ళు, దర్శనాలు చూసేవాళ్ళు, అద్భుతాలు చేసేవాళ్ళు, వాక్యానుసారంగా లేని వాళ్ళు ఎవరైనా నీ ముందు సూచక్రియలు చేసిన, అద్భుతాలు చేసినా నువ్వు దాన్ని పొరపాటును కూడా నమ్మద్దు నువ్వు. ఎందుకంటే దాని ద్వారా సాతాను ఉపయోగించుకుంటా ఉంది వాళ్ళని. దేవుడు దానికి అక్కడ అవకాశం ఇస్తున్నాడు, అనుమతిస్తున్నాడు అక్కడ. ఎందుకంటే ఆ సమయంలో వాక్యాన్ని బట్టి నువ్వు నిలబడతావా లేదా లోక సంబంధమైన మెరుపులు చూసి వెళ్ళిపోతావా? చిరతపులి తన యొక్క మచ్చలను ఆగేసుకోవాలని చూస్తూ ఉంటది, కానీ అది ఏమవుద్ది? ఎక్కువైపోతూ ఉంటుంది అంటే క్రిస్పడంగా చెప్తున్నారు. ఈ యొక్క పాస్టర్లు కూడా తమ భక్తి గెలవాలని చెప్పుకుంటా కోసం రకరకాల కళ్ళ కంటారు, రకరకాల దర్శనాలు చూస్తారు వాళ్ళు. దాని ద్వారా వాళ్ళు ఎవరు అనేది మరింత స్పష్టమైపోతుంది మనకి అక్కడ. ప్రభు అన్నారు మీరు పొరపాటును కూడా వాళ్ళ వైపు వెళ్ళొద్దు. మీరు వాళ్ళు నిజంగా సూచక్రియలు చేసినా కూడా మీరు నమ్మొద్దు. ఆ సమయంలో దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు కాబట్టి మీరు వాక్యానుసారంగా మిమ్మల్ని పరిశీలన చేసుకోండి. చూడండి ఒకసారి 5వ వచనం. ఆయన ఆజ్ఞ అనుసరించి ఆయన మాట ఆయన ప్రేమించి ఆయన మార్గములో నుండి చూసారా? అలాంటి వారు నిన్ను ప్రేరేపించి, వాక్యానికి వ్యతిరేకంగా నిన్ను ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా సరే దేనికి పాత్రలు? వాళ్ళు మరణానికి పాత్రలు. వాళ్ళు పరిశుద్ధాత్మ లోబడి, పరిశుద్ధాత్మ నాయకత్వం చేత ఎవరైతే విశ్వాసుల్ని ఉద్యోగం చేస్తారో, విశ్వాసుల్ని బలపరుస్తారో, విశ్వాసం యొక్క విశ్వాసాన్ని బలం చేకూర్చే ఉండాలి. కానీ రక్తంలో కళలు కానీ ఇది యెహోవా కళ, దర్శనాలు చూసి ఇది యెహోవా దర్శనము అని నిన్ను త్రోవ తప్పించేటువంటి మరి అబద్ధపు ప్రవక్తల దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో నువ్వు తప్పిపోతావు. అలాంటి వారు నీ మధ్యలో ఉంటే కనుక మరణశిక్ష విధించండి. మీరు తోసేయండి బయటికి, మీ హృదయాలు మూసేయండి, హృదయమైన తలుపులు మీరు మూసేయండి. అలాంటి వాటిని మీరు లోపలికి రానివ్వకండి. మిమ్మల్ని ప్రేరేపించేవాడు, మీ ప్రేరణ పరిశుద్ధాత్మనై ఉండాలి. మిమ్మల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్మనై ఉండాలి. యెజబెలుని మిమ్మల్ని నడిపించకూడదు. ఒకవేళ యెజబెలు అనే స్త్రీ కనుక నిన్ను నడిపిస్తే నాశనమే. ఆ యెజబెలు చూడండి, ఆ యొక్క రాజకుమార్తెగా రాజవంశంలో పుట్టి భయంకరంగా వాక్య వ్యతిరేకమైన కార్యాలు చేసింది. యెహోవా ప్రవక్తను చంపింది, యెహోవా భక్తులను చంపింది. చివరికి యెహోవా ప్రవక్త, భయం లేని ప్రవక్తను కూడా భయపెట్టే విధంగా కార్యాలు చేయగలిగింది. ఆ సమయంలో ఏలియా భయపడుతున్న సమయంలో, ఆ బదివృక్షం కింద కూర్చొని భయపడుతున్న సమయంలో, మన భయం వచ్చేసిందని భయపడుతున్న సమయంలో దేవుడు అంటున్నాడు, లేదు లేదు నీకు గొప్ప పరిచయం ఉంది, నువ్వు లేచి వెళ్ళు. స్పెండం అనుకున్నారు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయారని అందరూ అనుకున్నారు అక్కడ. కానీ ఆయన మరణించలేదు. మరలా 2వ పరిచర్యలో ఇండియాకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన 2వ పరిచర్యలో ఇండియాకి వచ్చినప్పుడు, ఆ ఇండియాకి వచ్చిన పరిచర్యలో ఆ యొక్క మార్గంలో ఎవరున్నారు? ఓబద్యా ఉన్నాడు. ఏలియా 2వసారి ధైర్యం తీసుకుని యెహోవా వాక్కు చేత బలాన్ని పొందుకుని ధైర్యంతో ఆయన మరణాలు వేసి వచ్చినప్పుడు ఆ మార్గంలో ఓబద్యా మార్గంలోకి ఏలియా నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఇద్దరు వెళ్ళారు. అక్కడ బైబిల్లో రాయబడింది, అక్కడ ఇద్దరు కూడా చెరో దిక్కు వెళ్ళారంట. ఇద్దరు ఎవరు? ఆహాబు మరియు ఓబద్యా. దేనికోసము? మన పశువులకు నీళ్లు లేవు,
కాబట్టి నీటి ఓటలు ఎక్కడైనా నీటి జాడలు ఎక్కడైనా మనం ఎదుగుతాం. ఓ నువ్వు ఈ పక్క వెళ్ళు, నేను ఈ పక్క వెళ్తా అని చెరో పక్కకి వెళ్ళారు. దేశాలు తిరిగేశారు. అక్కడ అన్ని దేశాల్లో ఆహాబు ఏ ప్రాంతానికి వెళ్ళాడో ఆ ప్రాంతంలో వాళ్ళందరూ అడుగుతున్నాడు, ఏలియా కనపడ్డా? అబ్బాయి మాకు కనపడలేదండి. ఒబద్య అడగట్లా. ఎవరు అడిగారు? ఆహాబు అడుగుతున్నాడు, ఏలియా కనపడ్డాడు మీకు? మాకు కనపడలేదండి. ఎక్కడున్నాడు? మాకు తెలియదండి. ఒబద్య మాత్రం ఏం చేశాడు? ఆయన 100 మందిని యెజెబెల్ చంపుతూ ఉంటే యెహోవా ప్రవక్తల్ని, యెహోవా భక్తుల్ని 2 గుహల్లో 100 మంది చొప్పున ఏం చేశాడు ఆయన? 50 మంది చొప్పున 100 మందిని పెట్టి పోషించాడు ఆయన. యెజెబెలుకి ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడు ఆయన. అంటే లేస్తే ఆహాబు ఇంటనే ఉంటాడు. కానీ యెజెబెలుకి ఆహాబుకి తెలియకుండా ఏం చేశాడు ఆయన? 100 మందిని ఆ గుహలో పెట్టి ఆహారం పెట్టాడు ఆయన. ఇప్పుడు మన గుహలో ఉన్నాం మనం. ఇప్పుడు ఒబద్య మనకి ఆహారం పెడతా ఉన్నాడు. ఇప్పుడు ఒబద్య మార్గంలో ఎవరున్నారు? ఇప్పుడు ఏలియా ఉన్నాడు. ఎదురుగా ఏలియా నడుచుకుంటూ వస్తున్నాడు. అండి ఆహాబు ఏలియా ఉన్నాడా ఎక్కడ అని అడుగుతూ వెళితే ఏలియా కనపడలేదు, ఏలియా జాడగలేదు. ఆహరించబడి యెజెబెల్ చంపుతుంటే ఆ యొక్క దేవుని యొక్క బిడ్డల్ని జాగ్రత్తగా భద్రం చేశాడు ఆ ఒబద్య. దేవునికి లోబడ్డాడు, దేవుని వాక్యానికి భయపడ్డాడు, దేవుని గౌరవించాడు. కాబట్టి ఒబద్య నీటి ఊటల కోసం ఎదుగుతూ వెళ్తా ఉంటే నిజమైన సెలవు ఎదుగు నడుచుకుంటూ వస్తా ఉంది. ఎవరి రూపంలో అంటే ఏలియా రూపంలో ఆ ఒబద్య వెతికే నీటి ఊటలు ఎదురుగా నడుచుకుంటూ వస్తా ఉన్నాయి. నేను కనపడ్డాను చెప్పు ఆహాబు కనడాను. అయ్యా దయచేసి నీ దాసుని మీద సెలవు, నువ్వు యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చిందనుకో మళ్ళీ ఎటు తీసుకుపోద్దో తెలియదు. తీరా ఆహాబెడికి వచ్చిన తర్వాత నువ్వు కనపడలేదు అనుకో, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆయన చంపేస్తాడు. లేదు నేను నీకు మాట ఇస్తున్నా, నువ్వు వెళ్ళు. ఒబద్యకు మాట ఇచ్చాడు ఆయన. ఒబద్య మార్గంలో ఏలియా ఉన్నాడు, పెళ్లి కుమార్తె మార్గంలో ఏలియా ఉన్నాడు. మిగతా వాళ్ళు ఏలియా ఎదుగుతున్నారు, వాళ్ళకి కనపడలేదు ఆయన. కానీ మనం వెనకపోయినా మన మార్గంలోకి వచ్చేసాడు ఆయన. ఈ ఒబద్య ఆహారం పెట్టాడు అనేక మందికి. పెళ్లి కుమార్తె ఇప్పుడు నిజంగా ఆమె యొక్క మరి ఆ సమయంలో ఇది ఋతువులకు సరిపడా ఆత్మీయ ఆహారం. ఇది పెళ్లి కుమార్తె కాలం. కృష్ణరంగా అన్నారు ఇది వధువు యొక్క కాలం. ఈ వధువు యొక్క కాలంలో వర్తమానికి రాలు ఆమె ఉన్నది, మెస్సయమ్మ ఆమె ఉంది. ఇప్పుడు ఆహారం ఎక్కడుందంటే పెళ్లి కుమార్తె దగ్గర ఉంది. ఇప్పుడు ఆహారం అనేక మందికి మనం ఆ గుడారాల్లో పెట్టి గుహల్లో పెట్టి మనం ఆహారం అందిస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు ఒబద్య ఆ యొక్క సంఘానికి మాదిరిగా ఉన్న ఒబద్య ఇప్పుడు అనేక మందికి ఏం చేస్తున్నాడు? ఆయన ఆహారం పెడతా ఉన్నాడు. ఎలా? ఏ ప్రేరణతో అంటే ఏలియా యొక్క ప్రేరణతో. ఎందుకంటే ఆయన యెహోవాను నమ్మాడు. ఆయన యెజెబెల్ దగ్గరే ఉన్నాడు ఆయన. కానీ ఆయన భక్తి, ఆయన విశ్వాసం, ఆయన మార్గము అన్ని వేరే. యెజెబెల్ పక్కనే ఉన్నాడు. యెజెబెల్ పక్కనే ఆహాబు ఉన్నాడు. యెజెబెల్ పక్కనే ఒబద్య ఉన్నాడు. యెజెబెల్ యొక్క ప్రేరేపణకి ఆహాబు లోబడుతున్నాడు, కానీ ఒబద్య లోబట్టలేదు. ఒబద్య యెజెబెల్ యొక్క ప్రేరణకు లోబడలేదు కాబట్టి ఒబద్య మార్గంలోకి ఏలియా నడుచుకుంటూ వచ్చాడు. ఆహాబుకి ఎదురు నడుచుకుంటూ వెళ్ళలేదు ఆయన. ఈ రాత్రికాల సమయంలో నువ్వు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణకు నువ్వు లోబడితే, పరిశుద్ధాత్మకు నువ్వు లోబడితే, పరిశుద్ధాత్మ మాటకు నువ్వు మరి విలువిస్తే, గౌరవిస్తే నీ మార్గంలో వాక్యము నడుచుకుంటూ నీకు ఎదురుగా వస్తూ ఉంటుంది. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలను గాక. కాబట్టి నిన్ను ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మ ఉండాలి. కానీ సంఘము, నేటి సంఘాలు, ట్విటర్ లాంటి సంఘాలు ప్రవక్తగా పిలువబడి దేవుని యొక్క స్థానంలో దేవుని యొక్క స్థానాన్ని భర్తీ చేసి, నాయకుడి యొక్క స్థానాన్ని భర్తీ చేసి ప్రవక్త్రిగా పిలువబడుతుండే యెజెబెల్ని వాళ్ళ యొక్క సంఘాల్లో ఉంచారు. నేటి క్రైస్తవ సంఘాల్లో ఉన్నది క్రీస్తు కాదు, యెజెబెల్ ప్రవక్త క్రైస్తవ సంఘాల్లో ఉండి వారు ప్రేరేపిస్తూ ఉంది. అనేక చెడ్డ సమాచారాన్ని ఈ లోకానికి తీసుకొస్తా ఉంది. మీరు చనిపోతారు, మీరు వ్యాధిగ్రస్తులు అవుతారు, మీరు అదవుతారు, మీరు అవుతారని వాళ్ళ హృదయాల్ని కలవర పెడతా ఉంది. కానీ ఈ చివరి కాల సమయంలో నిజమైన సంఘాన్ని ఉజ్జీవింప చేయడానికి, నిజమైన సంఘాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రేరేపించడానికి, బలపరచడానికి యెహోషువ కాలేబు ఈ లోకానికి దిగి వచ్చారు. మనల్ని ప్రేరేపిస్తున్నారు వాళ్ళు. లేదు మనం చనిపోము, ఇది యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు, అది ఎలాగే జరుగుతుందో మనకు తెలియదు, కానీ జరుగుతుంది, మనం స్వాధీనం చేసుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిన్ను ప్రేరేపించేవాడు పరిశుద్ధాత్మలై ఉండాలి. పరిశుద్ధాత్మకు మాత్రమే మీరు అవకాశం ఇవ్వండి. ఈ లోక సంబంధమైన కార్యాలకి దేనికి కూడా మీరు మరి మెరుపులుగా మీరు చూసేదానికి దేనికి మీరు లోబడద్దు, దేనికి మీరు మరి లోబడిపోయి మరి మరణాన్ని తెచ్చుకోవద్దు. మీరు వాక్యానికి మాత్రమే మీరు ప్రథమ స్థానం ఇవ్వండి. మరి దేవుడు అప్పుడు మీకు కావాల్సిన ప్రతి అక్కర్ని ఆయన తీర్చి మిమ్మల్ని మరింతగా విశ్వాసం నడిపిస్తాడు ఆయన. ఆమేన్. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 11:30
మన మధ్యలో ఉన్న సహోదరులు రమేష్ వచ్చి ప్రార్థన చేస్తారు. తండ్రి, ఓ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో ఓ తండ్రి, ఓ మా గొప్ప ప్రశస్తమైన సోదరుడు ద్వారా ఓ సంఘమైన మాకు ప్రభువా గొప్ప ఆహారపు ఎందుకు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఓ ప్రభు, మరి సంఘానికి ఓ ప్రభా ఎలాంటి ఆహారం కావాలో సంఘంలో ఉన్న ప్రతి సహోదరులు ఓ వారు ఎవరి ద్వారా ప్రేరేపించబడి వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి బిడ్డల విషయంలోను, వారి పెద్దల విషయంలోను, వారి సొంత విషయాల్లోను ఓ ప్రభు మరి ఏ విధంగా నడయాడుతున్నారు, ఎవరు వారి వెనకుండి వారి ఆత్మలో ప్రేరేపిస్తున్నాయో మరొకసారి మా ఆత్మని గిచ్చి చూసుకునే ఒక వేదికను ఈ కుటుంబం కల్పించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. ఓ మా గొప్ప దేవుడా, మహోన్నతుడా, మమ్మల్ని ప్రేమించడంలో వెనకాడని దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు. ఓ ప్రభా, నీ అమూల్యమైన కృప ఓ తండ్రి, ఓ తండ్రి, నీ అమూల్యమైన ప్రేమ ప్రభా, ఓ మరొకసారి ప్రభా మా మార్గాన్ని సరిచేసిన విధానం బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు. సంఘాలలో జిబేలు యొక్క ప్రేరణ అనే అంశం ద్వారా మాతో మాట్లాడిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఓ ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు, ఈ లోకమే ఓ మొత్తం ప్రభు మరి ఎక్కడ చూసినా యెజెబెలు ఆత్మతో, సాతాను ఆత్మతో నింపబడి ఉంటే ప్రభువా ఓ తండ్రి, మరి సంఘములో కూడా అది ఓ ప్రభు మరి ప్రవేశించి సంఘంలో ఉన్న సోదరులు మరి ఆనాడు ఓ ప్రభు మరి అపోస్తుల కాలంలో మరి ప్రభువా ఓ మరి వాళ్ళు చేసిన ఆత్మ మరి ప్రభు వాళ్ళు ఫస్ట్ దేవునితో ప్రేరేపించారు అన్నే సపేరలు ప్రభు మరి. కానీ ఎప్పుడైతే ధనం వచ్చిందో వారు మరి సాతాను ప్రేరణకు లోబడిపోయి అప్పటికప్పుడే మరణాన్ని తెచ్చుకున్నారు ప్రభువా. ఓ మరి ఆ విధంగా కాక ప్రభువా ఓ తండ్రి, మేము పరిశుద్ధాత్మ ప్రేరణలో ఉండే భాగ్యం దయచే ప్రభు నీకు వందనాలు, స్తోత్రం. ఓ మా గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఓ మా జీవము, మా బలమైన దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఓ ప్రభు మరి ఇంత గొప్ప వర్తమానాన్ని మేము నిర్లక్ష్యం చేస్తే నిజంగా మా మార్గంలో మరణమే ఉంటది ప్రభువా. ఓ మరి ఓ ఈ హెచ్చరికగా లోబడి మరణాన్ని జయించే ఓ మరి నిత్యాన్ని జీవానికి వారసులమని మేము చెప్పుకోవటానికి, ఓ ఆ గొప్ప నిత్య జీవాన్ని మేము పొందుకోవటానికి ఓ ప్రభు పరిశుద్ధాత్మ ప్రేరణ ఒక్కటే మార్గమైనది ప్రభు నీకు మన స్తోత్రం తండ్రి. ఓ మా గొప్ప దేవుడా నీకే స్తోత్రములు ప్రభువా. ఓ ఎన్నో మరి ప్రభు మా మీద సాతాను రకరకాల నేరారోపణలు, రకరకాల విధానం, రకరకాల భయంకరమైన మా ముందుకు తీసుకొచ్చినప్పుడు ఓ వాటిని మేము తోసివేసి ఓ ప్రభు మరి ఓ మా హృదయానికి గడియ పెట్టి అలాంటి విషయాలను మా హృదయానికి తలుపులేసుకునే శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఓ అది ఓ సాతాను ప్రేరణ అయితే దాన్ని ఖచ్చితంగా బంధించే శక్తిని మాకు ఇవ్వండి ప్రభువా. ప్రతిదీ మా ప్రతి అడుగు ప్రభువా అది నీ యొక్క ప్రేరేపణగా ఉండే భాగ్యాన్ని దయచే ప్రభు. ఓ అప్పుడు మేము ఈ లోకంలో ఏం లేకపోయినప్పటికీ నిత్య జీవాన్ని కలిగి ఉంటాము, నిత్య దేవునితో మేము కలిగి ఉంటాము, నిత్యము సంతోషంతో ఉంటాం ప్రభు. ఓ ప్రభా, ఈ లోకంలో మేము కంటి చూసేదంతా వ్యర్థమని మా పితడైన సొలొమోను చెప్పాడు ప్రభు. ఎంతో లగ్జరీ జీవితాన్ని అనుభవించిన సొలొమోను అదంతా వ్యర్థము, దేవునితో కలిసి నడవటే భాగ్యం అని చెప్పాడు ప్రభు. ఓ మరొకసారి ఓ మరి అత్యున్నత సంఘములో మరి సాతాను ఓ మా ఆత్మలను దూరి ప్రభువా లోకాశలను చూపించి ఓ మరి లోకపరమైన ఆశలు గొప్పగా ఉండాలని, గొప్ప ఇల్లు కట్టాలి, ఇంకా రకరకాల విషయాల్లో ప్రభువా
ప్రేరేపించి మమ్మల్ని సంఘం నుంచి దూరం చేస్తుందేమో, నీ నుంచి దూరం చేస్తుందేమో మేమందరము పరీక్షించుకొని అలాంటి ఆత్మలకు గడి పెట్టి, ఓ ప్రభువా, ఓ మరి పరిశుద్ధాత్మ నాయకత్వంలో మేము సమకూర్చబడి ప్రభువా, ఓ ప్రభు మరి ఆ ఎరుకో గోడలు కూల్చినట్టుగా ప్రభువా, ఈ సాతాను తీసుకొస్తున్న ప్రతి దానిని కూల్చివేసి ప్రభువా, ఓ నీ పక్షాన్ని నిలబడే భాగ్యాన్ని దయచేయండి. నీ నామాన్ని ఎత్తిపెట్టి, ఓ మా ప్రశస్తమైన సోదరుల ఐక్యతతో దాన్ని చితకగొట్టి ప్రభువా, ఓ నీ నాయకత్వంలో ముందుకు నడిచే భాగ్యాన్ని దయచేయి ప్రభువా. స్తోత్రములు. కుటుంబాలను దీవించి ఆశ్రయించండి. ఇంత గొప్ప వర్తమానానికి వేదికైన ఈ కుటుంబాన్ని, సోదరుడు సతీష్ బ్రదర్ తన కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి. బిడ్డలను దీవించి ఆశ్రయించండి. ఓ ఈ కూడి కోసం దూర ప్రాంతంలో నుంచి తన మరి కుమార్తెను తీసుకొచ్చాడు ప్రభా. ఎవరి కాలంలో పిల్లలు ఉంటుండగా, ఓ ప్రభా, వారి మీద నీ కృపను, నీ కాపుదలను, నీ భద్రత నుంచి నడిపించండి ప్రభు. వారి ప్రతిదీ ప్రభా నీ వాక్యానికి ప్రదర్శనం ఇచ్చే మనసును వారికి దయచే ప్రభా. వాక్య వ్యతిరేకమైన కార్యాలు వచ్చిన ప్రతి ఆలోచనను వాళ్ళు బంధించే శక్తిని వారికి దయచే ప్రభు. తల్లిదండ్రులు దీవించి ఆశ్రయించండి ప్రభు. ఓ మరి నైనా మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరము ఇక్కడ మరి దూర ప్రాంతం నుంచి సహోదరులు, ఓ మరి సీను బ్రదరు, హరీష్ బ్రదరు, సల్మాన్ బ్రదరు తన కుటుంబంతో వచ్చిన్నారు. మేమంతా మరి అలాగే దూర ప్రాంతంలో ఉండి మరి మరి ఈ సమయం వరకు ఓ సోదరుడు చెప్పే మాట కోసం కాదు, కానీ దేవుడే సోదరుడిని మాట్లాడే మాటల కోసం ప్రభువా వేచి ఉండి, ఓ మరి మా జీవితాలకు కావాల్సిన ఆ గొప్ప మార్గాన్ని, నిర్దేశాన్ని ఓ ప్రభు మరి మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. స్తోత్రములు. కుటుంబాలను దీవించి మీరు ఆశ్రయించండి. ఓ ప్రభువా, మీరు ఒక అత్యున్నతమైన సంఘాన్ని నిర్మిస్తున్నారు ప్రభు. నీకు వందనాలు. స్తోత్రములు. నిశ్చయంగా దానిలో ఎలాంటి అపవిత్రత కలిగినా మీరు ఊరుకోరు ప్రభు. నీకు అలాంటి మచ్చ డాగు లేని సంఘాన్ని మీరు నిర్మిస్తున్నారు ప్రభు. నీకు ప్రభువా. తండ్రి, ఆ గొప్ప నిర్మాణంలో మరి మేము చిన్న వస్తువుగా, చిన్న అవయవంగా ఉన్నా గానీ ఎలాంటి మచ్చ లేకుండా ఉండేలాగా నీ కృప దయచేయి. ఈ కొందనాలు స్తోత్రములు ప్రభా. ఇంత గొప్ప వర్తమానాన్ని సోదరుడుగా మాకు బయలుపరిచారు. అందుని బట్టి నీ కొందనాలు స్తోత్రములు. సోదరుడిని, తన కుటుంబాన్ని మీరు తీర్చి మీరు ఆశ్రయించండి ప్రభా. ఇప్పుడు ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశ్రయించి ప్రభు ఒక నువ్వు ఇచ్చిన హెచ్చరికకి లోబడి ప్రభా, మాకు ఇచ్చే స్థానాన్ని మేము కోల్పోకుండా ప్రభా. ఆహాబు గొప్పవాడు, కానీ లోక సంబంధమైన విషయాలకు ఆశపడి ఒక దేవుని తెలియని స్త్రీని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని తనకు పెత్తనం ఇచ్చి తను చెప్పింది ఏనిని తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, సమస్తాన్ని నాశనం పోగొట్టుకున్నాడు. అలా కాక ప్రభా, తండ్రి నిజమైన మరి దేవుని యొక్క బిడ్డలుగా ప్రభా, మరి అక్షలాగా ప్రభు, మరి బైబిల్లో ఎంతో మంది గొప్పవారు తను దేవుని పక్షాన్ని నిలబడడానికి ఎన్నో పోగొట్టుకున్నారు, కానీ వాళ్ళు దేవుని కలిగి ఉన్నారు ప్రభు. అలాగే మేము ఎన్ని పోగొట్టుకున్నా మా సృష్టికర్తను మేము పోగొట్టకుండా మరి ప్రభు నీతో కలిసి ఉండే భాగ్యాన్ని దయచేయి ప్రభు. నీవే మాలో ఉండటానికి ఇష్టపడి మమ్మల్ని ఎన్నుకొని వాక్యం ద్వారా మమ్మల్ని పరిశుద్ధపరుస్తూ ఈ కాడికి మమ్మల్ని నడిపించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. మా ద్వారా మరి నువ్వు చేయగలిగిన ప్రతి పనిని పరిపూర్ణంగా నువ్వు చేయుటకు మా శరీరాలను, మా మనసును నీవు మాతో మాట్లాడే దాని పక్షాన మేము ప్రేరేపించుకొని నడిచే భాగ్యాన్ని దయచేయి ప్రభు. వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాన్ని వాక్యంతో జయించి ప్రభు మరి నీ ముందు నిలబడే భాగ్యాన్ని దయచేయమని మా ద్వారా మీరే మహిమ పొందుకోమని రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, వీళ్ళు కుమారుడిగా మా మధ్యగా రాబోతున్నాం. మా విమోచకుడైన క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాం మా ప్రభు. స్తోత్రండి. మహాపరిశుద్ధ దేవుడు, మహాకృపంటే క్రీస్తు ప్రభు స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో ప్రభు మా యొక్క ప్రయత్న సహోదరుడు మరి అన్నయ్య సతీష్ గారి యొక్క గృహంలో మేమందరం కూడా కలుసుకొని మరి ఇప్పటి వరకు ఈ సోదరుడు ద్వారా గొప్ప వర్తమానాన్ని
వినే భాగ్యం మాకు దయచేసిన మీకు స్తోత్రం తెలుసుకోండి. నిజానికి ఈ యొక్క కోరిక అనేది మరి ఆలోచించి పెట్టింది కాదు. మరి రాజుగారు అన్నయ్య మాట్లాడుకునేటప్పుడు బ్రదర్ అన్నారు, మన ఇంటి దగ్గర పెడదామని బ్రదర్ అన్నారు. అన్నయ్య అనుకున్నాడు రాజుగారు వాళ్ళ ఇంటి దగ్గర ఏమన్నా అన్నయ్య అనుకున్నాడు. కానీ రాజుగారు అనుకున్నారు మన ఇంటి కాడంటే చింతలపూడిలో సరిసిపోయారు అంటాడు ఆయన అనుకున్నారు. కానీ అది ఫోన్ లో మెసేజ్ పెట్టే వరకు కూడా ఇది అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే అన్నయ్య తెలుసుకోలేకపోయాడు. ఇది ఏది మనలో తెలియని స్థితిలోకి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రం ఉంటుంది. మీరు చెప్పారు ఒక సంఘం రాబోతుంది, మరి వాళ్ళు సమిష్టిగా ఏ విధంగా అపొస్తలులు ఏ విధంగా ఉన్నారో మరి ఆ విధంగా వాళ్ళు కూడా తమ కలిగి ఉన్న వాటిలో ఏది కూడా తమదని అనుకోలేదు, మరి అంతా మనదే అని వాళ్ళు అనుకున్నట్టుగా ప్రభా మరి అటువంటి సంఘం రాబోతుందని మీరు చెప్పిన సంఘము ఇప్పుడు భూమి మీదకి వచ్చి మరి మేమే ఆ సంఘంగా ఉన్నదాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మన ఇంట్లో ఈ కూడిక జరిగిందని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క కూడిక ద్వారా మరి ఆలస్యమైనప్పటికీ కూడా మరి సహోదరుడు ఎంతో ప్రయాసతో దూర ప్రయాణం చేసి వచ్చినప్పటికీ కూడా మరి త్వరగా సిద్ధపడి మరి అద్భుతమైన వర్తమానం సహోదరుడు ద్వారా మీరు దయచేసి మీకు స్తోత్రం చెల్లిస్తుంటుంది. మరి ఇక చివరి దినాల్లో మరి కుటుంబాలు ఏ విధంగా ఉండాలో, మరి కుటుంబాల్లో వారి యొక్క హృదయాల్ని ప్రేరేపించే ఆత్మలు ఏ విధంగా ఉన్నాయో, వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక మనం పొందుకుంటున్నామా, లేకపోతే యెజబెలు యొక్క ప్రేరణ మనం పొందుకుంటున్నామా అనేది ఏ విధంగా మేము చూసుకోవాలో అని దాన్ని మాకు వివరించడానికి మీకు స్తోత్రం చేయొచ్చు. మరి అదేవిధంగా ఎంతో కాలంగా మేము అనుకుంటున్నాము ఆ కురేనీయుడైన సీమోను ఎందుకు ఆ మధ్యలో వచ్చి సెలవునెత్తుకున్నాడు అని మేము అనేక సార్లు దాని గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రభువా మరి దాని నిజమైన భావాన్ని ఇప్పుడు మాకు బయలుపరిచిచ్చినందుకు మీకు స్తోత్రం చేయించుంటుంది. ఖచ్చితంగా మరి ఆ యొక్క అర్థం సరిపోయే విధంగా మరి ఆ యొక్క సంఘటన ఖచ్చితంగా క్రీస్తు థామస్ యొక్క పరిచర్యకి ముడిపడే విధంగా మాకు తెరిచి చూపించిన దేవుడు మీకు స్తోత్రం చేయించుంటుంది. మీకు చివరి దినాల్లో మరి అతి అల్పులము దీనులమైన మాకు ప్రభువా మరి సహోదరుడు ద్వారా మరింత లోతైన విషయాల్ని ఇంతకు మునుపు విడిచిపెట్టబడిన విషయాల్ని మరి అన్నింటినీ పోగు చేసి మాకు బయలుపరుస్తున్నాము మీకు స్తోత్రం తెలుసుకుంటుంది. మీ యొక్క పోషణలో ప్రభువా మరి సహోదరుడి ద్వారా మీరు పోషించే ఈ యొక్క పోషణలో మేము మరింతగా బలపరచబడి మా యొక్క హృదయాలు పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యంతో మరి గొప్ప పరిశుద్ధాత్మతో నింపబడి మరి మేము పరిపూర్ణమైన కుమార్తెలుగా ఎదగడానికి మాకు సహాయం తెచ్చుకున్న స్తోత్రం. మరి యొక్క కూడుకుని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి మా రాజు బ్రదర్ని మరి అదేవిధంగా మరి ఏర్పాటు చేసిన సతీష్ బ్రదర్ని, కుటుంబాన్ని, సిస్టర్ని, బిడ్డల్ని అందరినీ కూడా పేరు పేరున దీవించుకున్న స్తోత్రం. మరి ముఖ్యంగా మరి మీ యొక్క గొప్ప పరిశుద్ధాత్మ ఎంతమంది హృదయాల్లో ఉండి ప్రేరేపించిన దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటుంది. మరి యొక్క యెజబెలు యొక్క ప్రేరేపణకు మేము లోబడకుండా మరి ఎల్లప్పుడూ కూడా గొప్ప పరిశుద్ధాత్మ యొక్క నాయకత్వానికే మేము ప్రేరేపించబడి ఆయన యొక్క మాటలను మాత్రమే వినేవారిగా మరి సోదరుడు రమేష్ గారు ప్రార్థించినట్లుగానే మరి సాతాను తీసుకొచ్చే సమస్తమైన తలంపులకు మరి గేట్లు వేసేవారుగా మా యొక్క తలంపులు మా యొక్క హృదయాన్ని మేము తయారు చేసుకునే భాగ్యాన్ని మరి దయచేయమని మీ యొక్క దూర ప్రాంతం నుంచి వచ్చిన సహోదరులందరినీ కూడా దీవించి ఆశీర్వించి ముఖ్యంగా మరి దూర ప్రాంతం నుంచి మరి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి ఒక చిన్న కొడుకు కోసం వచ్చినటువంటి ఆనందబాబుని కూడా మరి ఆయన యొక్క ఆసక్తిని బట్టి ఆయన దీవించి మరి ఆయన కుటుంబం మీద కూడా కృప చూపమని మరి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించి మీ యొక్క నామానికి మేము తెచ్చుకోమని రాజుగా ప్రభువుగా రాబోచ్చినటువంటి క్రీస్తు బ్రహ్మాండం యొక్క అత్యంత పరిశుద్ధమైన నామంలో అత్యంత కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. The Lamb never fails indeed. Hallelujah, hallelujah. The Lamb never fails indeed. Coming very soon, he's coming very soon. He's coming very soon. Hallelujah, hallelujah. He's coming very soon indeed. అపర్ణమ యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశునామమును సన్నిధించు. అపర్ణమ యెహోవాను సన్నిధించు, మా విమోచకుడైన క్రీస్తు ప్రణామం చేసిన ఉపకారములు దీన్ని మరువకుండా. ఆమేన్. ఓ మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా కలిసి ఆరాధించడానికి వేడిగా ఉన్న సోదరుని యొక్క సతీష్ కుటుంబం బిడ్డలకును
అదేవిధంగా దూర ప్రాంతం నుంచి ఈ యొక్క ఆ కూడికి నడిపించబడ్డ మన యొక్క సహోదరుడి కుటుంబములకు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందిన పరిశుద్ధులకును, ఎత్తబోటకు సిద్ధపడుతున్న పరిశుద్ధులకును ఆయన కృప, సమాధానము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి మనందరూ నడిపించిన కాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.